Thank God that He has assembled us once again in the evening. ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుడు మనల్ని మరి దేవుని సన్నిధిలో సమావేశపరిచి ఉన్నాడు. Again, all those brothers on that side, come this way. చూడండి, అటు సైడ్ కూర్చున్న సహోదరులు కొద్దిగా ఇటువైపు వస్తే బాగుండు. Come this way. ఇటు సైడ్ రండి, కొద్దిగా ఇలా కొద్దిగా కనపడలేరా. Don't sit behind the pillar. చూడండి, స్తంభాల వెనక మీరు దాగి ఉండొద్దు. How many of you are working? చూడండి, మీలో ఎంతమంది ఆయా మరి పని చేస్తూ ఉంటున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు. 1, 2, 3, 5, 6. No sisters are working. చూడండి, సహోదరులు ఉద్యోగాలు చేయడం లేదు. Hand up now. Be proud. చూడండి, కొద్దిగా పైకి చూపించండి, ఏం పర్వాలేదు. Okay, today because I'm going to take the topic as biblical principle of handling money. చూడండి, ఈ ధనాన్ని ఎట్లాగూ సద్వినియోగం చేయాలో అనే అంశం మీద ఈ సాయంకాలము కొన్ని తలంపులు మనము చూస్తాం. Many of us don't know how to handle money. మనలో చాలామంది ఈ ఉన్నటువంటి ధనాన్ని ఎలా సద్వినియోగం చేయాలో మనకి సరిగ్గా తెలియదు. I'm going to tell you something out of experience. చూడండి, కొన్ని అనుభవాలను బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. It's more of my testimony. ఒక అదుగు చెప్పాలంటే ఇది నా సాక్ష్యం లాంటిది అనుకోండి. Okay, so we will be seeing how to handle money. ఈ సాయంకాలము ఎట్లాగూ మనము మన ధనాన్ని ఖర్చు పెట్టాలో లేక సద్వినియోగం చేయాలో దాని గురించి మనం చూస్తాం. Malachi chapter 3. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. Okay, we all know that verse. ఆ వచనం మనందరికీ తెలుసు. From verse 8. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనం we will read till from verse 7. 7వ వచనం నుండి చదువుతాం. మలాకీ 3వ అధ్యాయం 7వ వచనం. verse 14. 14 వరకు కూడా మనము 7 to 14 7 నుంచి 14 వరకు కూడా alternatively మార్చి చదువుకుంటాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 14 వచనాలు మార్చి చదువుదాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసి వేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునై ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధుల్లోని తీసుకున్నారండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాశ ఫలమును రాల్పక యుండనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయడం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. ప్రార్థన చేసుకుంటామండి. మా ప్రియమైన తండ్రి, సాయంకాలం మరొకసారి మమ్మల్ని ఇలాగూ నీ సన్నిధిలో సమావేశపరిచినందుకు నీకు వందనాలు. దేవా, మరొకసారి మీ సహవాసనం కలిగి ఉండే ధన్యత మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. దేవా, మీరు మాట్లాడేటువంటి దేవుడు అయినందుకు నీకు వందనాలు. దేవా, మా ప్రతి అవసరత తీర్చే దేవుడు అయినందుకు నీకు వందనాలు. దేవా, మీ దివ్యమైన సన్నిధిని బట్టి మీకు ఎంతో వందనాలు. దేవా, మీ యొక్క మాటలు నా నోట్లో ఉంచనైనందుకు నీకు వందనాలు. దేవా, నీ వాక్యము ద్వారా ప్రజలు దీవించబడతారు గనుక నీకు వందనాలు. దేవా, ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయండి. దేవా, ఈ స్థలాన్ని పరిశుద్ధాత్మతో నింపండి. మీ నామం మహింపరచబడును గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
See, in verse 7 it starts by saying, 7వ వచనములో ఇట్లాగూ మరి చెప్పడం ప్రారంభించబడింది. that even from your father's days you gone away from mine ordinance. కాబట్టి మీ తండ్రుల కాలం నుండి కూడా నా కట్టడలను మీరు గైకొన, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలు గై కనుక వాటిని త్రోసివేసితిరి అంటున్నాడు. And the Lord is requesting, please return back. కాబట్టి మీరు నా తట్టు తిరగండి అని దేవుడు వారిని పిలుస్తా ఉన్నాడు. But you say, మీరు అంటారు కదా, wherein shall we return? మరి మేము ఏ విషయంలో తిరుగుదామని మీరు అంటారు. And then God is asking a question. దేవుడు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. Will a man rob God? చూడండి, మనుష్యుడు దేవుని యొద్ద దొంగిలునా? Can you rob God? మనిషి దేవుని దగ్గర దొంగతనం చేయగలడా? Then you are answering, wherein have we robbed you, Lord? మళ్ళా వాళ్ళు అంటున్నారు, మేము ఏ విషయంలో దొంగిలితమని మీరు అందరూ అంటున్నాడు. The Lord says in tithes and in offerings. మరి 10వ భాగం ప్రతిష్ఠార్పణలు ఈయక దొంగిలితిరి అంటున్నాడు. Those of you are working, please be very careful how you are handling your money. దయచేసి ఎవరైతే ఉద్యోగాలు లేదా కనుక సంపాదకులుగా ఉన్నారో మీ ధనాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారో గమనించండి. Housewives, మరి ఒకవేళ గనక మరి భార్యలుగా when your husband gives you money, మీ భర్తలు మీకు ఏదైనా డబ్బులు ఇచ్చినప్పుడు to handle the house, మరి ఇంటిని నిర్వహించడానికి you must know how to handle it. ఇంటిని ఎట్లా నిర్వహించాలో మీకు తెలియాలి. Bible says that you are robbing me of two things. లేఖనము చెప్తా ఉంది, 2 విషయాలు మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు One, అంటున్నాడు. you are not bringing your 10%. ఒకటి, మీ 10వ భాగం నా సన్నిధికి తీసుకొని రావడం లేదు. Secondly, you are not giving me any offering. మీరు నీ ప్రతిష్ఠార్పణను నాకు మీరు ఇవ్వడం లేదు. Okay, offering is also mandatory. Tithe is also mandatory. చూడండి, ఒకవేళ కనుక ప్రతిష్ఠార్పణలు కానీ 10వ భాగములు కూడా అవి కొంత మ్యాండేటరీగానే ఉంటా ఉన్నాయి. In the year 1987 I was posted to Gujarat, Ahmedabad. మరి 1987 సంవత్సరంలో గుజరాత్ అహ్మదాబాద్కి నేను ఉద్యోగరీత్యా అక్కడ నాకు ఉద్యోగం ఇచ్చారు. నేను ఒక మరి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను. మరి మంచి మరి శాలరీ వచ్చేది. And they had given me a car. మరి ఆ దినాల్లోనే నాకు ఒక కారు కూడా ఇచ్చారు. And I was living in style. మరి ఎంతో స్టైల్ గా జీవించేవాడిని. I used to go to our church. మరి మందిరానికి కూడా వెళ్ళేవాడిని. Okay, and I used to see the God servant. అక్కడ దైవ సేవకుని కలుసుకునేవాడిని. I used to see them all enjoying life. నా జీవితం ఎంతో సంతోషంగా గడిపేస్తా ఉన్నాను. Early morning, ఉదయాన్నే లేవగానే his breakfast will be bread, butter, jam, eggs. మరి గుడ్లు, మరి బ్రెడ్, జామ్ ఇవన్నీ నాకు ప్లేట్లోకి వచ్చేసి. The God servant. దైవ సేవకుడు దగ్గరికి వచ్చి. His house was air conditioned. దైవ సేవకుడి ఇల్లు ఎయిర్ కండిషన్ గా ఉండేది. He was wasting everything. అంతా కూడా ఎంతో వృధాగా పోయేది. For lunch there will be chicken, mutton, rice, dal, sambar, everything. మధ్యాహ్నంకి వచ్చేసరికి, మధ్యాహ్న భోజనానికి వచ్చేసరికి చికెను, పప్పు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండే. Two non veg. మరి 2 రకాల ఈ నాన్ వెజిటేరియన్ ఉండే. Even in the night again 2 non veg. రాత్రిపూటగా 2 రకాల నాన్ వెజిటేరియన్ ఉండే. Fish will be there, egg will be there, and something else will be there. మరి ఫిష్ ఉండేది, గుడ్లు ఉండేవి, ఇంకా వేరే కూడా ఉండేవి. I used to keep watching this man. నేను అతన్ని చూస్తూ వచ్చేవాడిని. I will not take the name of that brother. నేను అతని పేరైతే నేను చెప్పలేండి. But I saw him living in lavish. మరి ఎంతో మరి ఇష్టపూర్వకంగా, ఎంతో ఇష్టానుసారంగా జీవిస్తాడు. Whatever he felt like he used to purchase. మరి ఏది కొనాలనిపిస్తే కొంటా ఉండేవాడు. And then he was such a man that he made a group of his own in the church. దేవుని మందిరంలో తనకంటూ ఒక సొంత గుంపును ఏర్పాటు చేసుకున్నాడు. That group only he will use in the church. మరి దేవుని మందిరంలో అటువంటి గుంపును మాత్రమే వాడుకునేవాడు. Nobody else he will use in the church. ఇంకెవరైనా కూడా వాడుకునేవాడు కాదు. If you dare to come there, he will scold you straight away. మరి ఒకవేళ గనక ఏదైనా చెప్పడానికి ప్రయత్నించేస్తే వెంటనే గద్దించేవాడు. His wife used to exploit all the young girls. మరి తన భార్య అయితే గనక యవనస్తులైనటువంటి బిడ్డలను బాగా ఉపయోగించుకునేది. The girls has to wash their clothes. మరి ఆడపిల్లలు అయితే కనుక వారి బట్టలు ఉతకాలా. Somebody has to iron their clothes. ఎవరైనా వారి బట్టలు ఇస్త్రీ చేయాలా. If they want to go somewhere, I called him to my house one day. మరి ఒకసారి నా ఇంటికి వారని పిలిచాను. So he said, you send me a car, then I will come. నేను ఇంటికి వస్తాను కానీ నీ కారు పంపిస్తే వస్తాను అన్నాడు. I said, brother, you come in an auto, I will pay money. నేను అన్నాను కదా, సహోదరుడా మీరు ఆటో తీసుకొని వస్తే నేను ఆటో ఛార్జ్ ఇచ్చేస్తాను. He said, no, you send me car only, then I will come. నేను మీ ఇంటికి రావాలంటే కారు మాత్రమే పంపాలని చెప్పి అన్నాడు. Finally I had to send a car. నేను చివరికి కారు పంపాల్సి వచ్చింది. Okay, and everything lavish. మరి అంతా కూడా ఎంతో లావిష్ గా ఉండేది. I do not know how we are living today. మరి ఈ దినాల్లో మనం ఎట్లా ఉంటామో మనకు తెలియదు. And because of that God servant, అటువంటి దైవ సేవకుని బట్టి many people left the church. చాలా మంది దేవుని మందిరాన్ని వదిలిపెట్టిపోయారు. They ran away from the church. దేవుని మందిరాన్ని పారిపోయారు. One day I was having lunch with him. ఒక దినాన్ని ఆ సేవకుడితో నేను భోజనం చేస్తున్నాను. I asked that brother. నేను ఆ సేవకుడిని అడిగాను, uncle, so many people are going away. అంకుల్ చాలా మంది బయటికి వెళ్ళిపోతున్నారు కదా.
Is it not our responsibility to go and bring them back? మరి మళ్ళా మన పోయి వారిని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మనకు ఉంది కదా. You know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? जाते हो तो जाने दो. పోతే పోనివ్వండి. जाते हो तो जाने दो. పోతే పోనివ్వండి. They are responsible for their life. వారి జీవితాలకు వాళ్ళే బాధ్యులు. What an attitude, no? చూడండి ఎటువంటి స్వభావం చూడండి. What an attitude. ఎటువంటి స్వభావం They will చూడండి. scold everybody, they will exploit everybody. ప్రతి వాళ్ళని గద్దిస్తారు, వాళ్ళు Do ఎంతగానో all types of nonsense in the house of God. దేవుని మందిలో రకరకాల కార్యాలు చేస్తూ His ఉంటారు. son was an immoral character in the church. దేవుని మందిలో అతను కుమారుడు ఎంతగానో చెడ్డ ప్రవర్తన కలిగి Today that ఉండేవాడు. man has become a full-time servant. ఈ దినాన్ని అతను కూడా ఇప్పుడు పూర్తి కాలపు సేవకుడిగా మారిపోయాడు. What a destruction to the church. చూడండి దేవుని సంఘానికి ఎంత వినాశనమో. So I said, నేను అన్నాను కదా, from today ఈ దినాన్ని నుండి I will not bring my tithes to this church. నేను నా యొక్క 10వ భాగాన్ని ఈ మందిరానికి నేను ఇవ్వనేవని అనుకున్నాడు. Why? ఎందుకంటే Because this man is using for his glory. ఈ మనిషి తన మహిమకు, సొంత మహిమ కొరకు వాడుతా ఉన్నాడు. All what he wants. అతను ఏం చేయాలని కూడా చేస్తా He ఉన్నాడు. will not, in those days, ఆ దినాల్లో traveling in second AC was a big affair. ఆ రోజుల్లో సెకండ్ ఏసీలో గనక ప్రయాణం చేయడం చాలా పెద్ద సంగతి అది. So one day I asked him, uncle, why do you travel in second AC all the time? నేను ఒకసారి అడిగాను కదా, అంకుల్ మీరు ఎప్పుడు కూడా ఈ సెకండ్ ఏసీలో మాత్రమే ప్రయాణం చేస్తారు ఏంటి అని అడిగాను. Since I was in bank used to pay for me to go with second AC. చూడండి నేను బ్యాంకులో ఉద్యోగస్తుని కాబట్టి బ్యాంకు వాళ్ళు నాకు సెకండ్ ఏసీ ప్రయాణం చేయడానికి డబ్బులు ఇస్తారు వాళ్ళు. So he said, why when you are authorized to go with second AC, why I should not go? చూడయ్యా నువ్వేమో ఏసీలో నువ్వు ప్రయాణం చేయొచ్చా, నేను చేయకూడదా అదేంటి అని అన్నాడు ఆయన. Okay, so that way he was comparing. ఆ విధంగా నన్ను మరి పోలిస్తా ఉన్నాడు. So I stopped giving my tithes. నేను నాకు 10వ భాగం ఇవ్వడం మానేస్తాను. When the offering time used to come, ఎప్పుడైతే ఆఫరింగ్ వేసే సమయం వస్తుంది కదా, in my pocket, నా జేబును చూసుకునేవాడిని. and then I will take out the smallest note. నేను నా జేబులో కనపడే అతి చిన్న నోటు చూసుకునేవాడిని. In those days in 1987 even 2 rupee note was there. ఆ దినాల్లో 2 రూపాయల నోటు కూడా ఉండేది. ఈ రోజు లేదు అది. ఇప్పుడు అవన్నీ లేవులేండి. And small children used to put coins. చిన్న చిన్న పిల్లలైతే కనుక ఈ చూడండి కాయిన్స్ వేసేవారు. 50 paisa, 1 rupee. 50 పైసలు, 1 రూపాయి కాయిన్స్ అట్లా. I stopped giving. నేను అలా ఇవ్వడం మానేశాను. I had a house in Ahmedabad. అహ్మదాబాద్లో నాకు ఇల్లు ఉండేది. Very fine house. మంచి ఇల్లు అది. Okay, I had a car. కారు ఉండేది. All facilities. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. Everything was there. అన్ని కూడా ఉన్నాయి. And I was enjoying life. నా జీవితం ఎంతో without ఆనందిస్తుంది. giving the offering and tithe to the house of God. దేవుని మందికి ఆ ప్రతిష్ఠార్పణ గాని 10వ భాగం ఇవ్వడం లేదు నేను. Whatever I felt like I used to buy. నేను అనుకున్నదల్లా నేను కొనుక్కునేవాడిని. Okay, I became a worldly man. నేను లోకస్తుడిగా మారిపోయాను. And I forgot. నేను మర్చిపోయాను. That I have duty towards the house of God. దేవుని మందిర విషయంలో ఒక బాధ్యత ఉందనే సంగతి మర్చిపోయాను. Oh, you know what happened? ఏమైందో తెలుసా అండి? God transferred me out of Ahmedabad. దేవుడు నన్ను అహ్మదాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసాడు. And I was transferred to Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. My own house I had to leave. నా సొంత ఇల్లు అహ్మదాబాద్ వదిలేయాల్సి వచ్చింది. And the car was removed. కారు తీసేయాల్సి వచ్చింది. When I came to Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత we don't provide a car here. ఇక్కడ నీకు కారు ఇవ్వలేమన్నారు. We will give you a motorcycle. నీకు మోటార్ సైకిల్ ఇస్తామన్నారు. Hero Honda they gave me. హీరో హోండా ఇచ్చారు నాకు. And I was wondering what is happening in my life. నా జీవితంలో ఏం జరుగుతుంది అబ్బా అనుకుంటా ఉన్నాను. Why there is a demotion in my life? నా జీవితంలో ఎందుకు ఈ తగ్గుదల ఎందుకు వచ్చిందా అనుకుంటా ఉన్నాను. My promotion was held back. నా యొక్క ప్రమోషన్ ఏదైతే ఉందో అది ఆప్ చేయబడింది. I went to Bombay, I gave a interview for promotion but it was held back. మరి బొంబాయి వెళ్ళాను ప్రమోషన్ కొరకే, కానీ అది నిలిపివేయబడింది. And I was wondering. నాకు ఆశ్చర్యంగా I was getting it slowly into problems. నేను నెమ్మదిగా సమస్యలు ఇరుక్కుపోయాను. I took lot of credit cards. దానికి నేను చాలా క్రెడిట్ కార్డ్స్ కొని తీసుకున్నాను. You know credit cards, no? క్రెడిట్ కార్డ్స్ అని మీకు తెలుసు కదా. SBI, ANZ, all these credit cards. కాబట్టి ఎస్బీఐ కానీ ఇతర బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ అన్ని తీసేసుకున్నాను. Finally what happened was, చివరిగా ఏం my తెలియదంటే loan compound was so much. మరి my loan was so much. నా యొక్క అప్పు ఎంత భారం అయిపోయిందంటే that my carry on salary was 1000 rupees. చూడండి నాకు ఆ క్యారీ ఆన్ సాలరీ 1000 రూపాయలు అయిపోయింది. How can you manage a family? చూడండి చివరికి ఆ 1000 రూపాయలతో ఎట్లా కుటుంబాన్ని నడుపుకునేది? Wife and 3 children. చూడండి నా భార్య 3 పిల్లలు ఉన్నారు నాకు. I have to take care of them. వాళ్ళ గురించి నేను బాధ్యత వహించాలి కదా. డబ్బులు లేవు. Crying all the time. ఎప్పుడు కూడా అరుపులే. Okay, and in 2001 2001 వచ్చేసరికి one what do you call that
earthquake came in Ahmedabad. అహ్మదాబాద్లో ఒక భూకంపం వచ్చేసింది. It broke my house. అది నా ఇల్లు పూర్తిగా పడిపోయింది ఆ భూకంపంలో. Broke my house. నా ఇల్లంతా Nobody wanted to stay in that house. ఇంకా అది పగిలిపోయిన కారణం చేత ఎవరు ఆ ఇంట్లో ఉండడం లేదు. Nobody was prepared to take it on rent. కదా రెంట్కి తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. And you know finally what happened? చివరికి వచ్చేసరికి ఏం I was జరిగింది sitting and తెలుసు? weeping one day. ఒక దినాన్ని కూర్చొని ఏడుస్తా My ఉంటే wife says, what has gone wrong? నా భార్య ఏంటి ఎక్కడ తప్పు జరిగింది What అని has అడుగుతుంది. gone wrong? ఎక్కడ తప్పు జరిగింది? Why these problems have come? ఎందుకు ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటి? She asked me directly, are you giving your tithe? ఆమె వెంటనే ఒక మాట అడిగింది, నీ 10వ భాగం దేవునికి ఇస్తున్నావా? Are you giving your tithe to the Lord? ప్రభువుకి నీ 10వ భాగం ఇస్తున్నావా? I said no. నేను ఇవ్వడం లేదు. Are you giving your offering? నీ యొక్క ప్రతిష్టార్పణ వేస్తున్నావా? I said no. నేను లేదు అన్నా. She straight away said, వెంటనే ఆమె అంది because of కదా, a foolish man like you, ఇటువంటి నేను బుద్ధిహీనుని బట్టి, foolish man like you, ఇటువంటి బుద్ధిహీనుడైన మనుషుని బట్టి the whole family is suffering. కుటుంబం అంతా సమస్యల పాలైపోయింది. Is your family suffering like this? ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీ కుటుంబం అట్లాగూ శ్రమల How పాలైపోతా many ఉందా? of you have taken loan? మీలో ఎంతమంది ఈ అప్పులు తీసుకున్నారు? Many of you have taken loan, no? చూడండి, మీలో చాలా మంది అప్పులు తీసుకునే ఉంటారు. Now nobody will raise their hand. ఇప్పుడైతే ఎవరు చేతులు ఎత్తరలేండి, నా బాధ. You know what is the meaning of loan? అప్పు అంటే ఏంటో తెలుసా అండి మీకు? You are already spending your future salary now. అంటే ఏంటంటే కనుక నీ భవిష్యత్తు జీతం అంతా ఇప్పుడే ఖర్చు పెట్టేస్తా ఉన్నాం అన్నమాట. That is the meaning of loan. అప్పు అంటే ఇంకా అదే. And banks are very good. మరి బ్యాంకులు ఉన్నాయి కదా, చాలా గట్టిగా మంచిగా ఉంటా ఉన్నాయి. Bajaj Finance will call you 100 times. బజాజ్ ఫైనాన్స్ వాడేమో 100 సార్లు పిలుస్తా ఉంటాడు. Okay, they will say, oh, you come and take loan. వచ్చి అప్పు తీసుకోవయ్యా బాబా అంటాను. I used to get letters from banks. బ్యాంక్ నుంచి నాకు ఉత్తరాలు వచ్చాయి, pre-approved loan. మరి ముందుగా అనుమతించబడినటువంటి అప్పు. Please deposit this check in the bank and you will get that money. నువ్వు చెక్ గనక బ్యాంకులో ఇచ్చావనుకో వెంటనే డబ్బులు ఇచ్చేస్తాం. And I wanted to be a big man. అని అనుకున్నా, నేను పెద్దవాడిగా ఉండాలి. I wanted to be rich very fast. నేను తొందరగా పెద్ద ధనవంతుని అయిపోవాలి. There was greed in my life. నా జీవితంలో ఎంతో కక్కుర్తి ఉండేది, దురాశ. Even though I was brought up in a very strong family, ఎంతో బలమైన కుటుంబంలో పెంచబడినా గానీ, but I wanted to have a big car. నాకు పెద్ద కారు ఉండాలి. I wanted to have a big things. మరి పెద్ద పెద్ద విషయాలు ఉండాలి. I want to show off through the world that I am very rich. లోకానికి కనబరుచుకోవాలని ఎంత గొప్పవాడినో. So I stopped giving tithe, offering, nothing to the house of God. నేను దేవుని మందిరానికి ఆ ప్రతిష్టార్పణ 10వ భాగం ఇవ్వడం మానేశాను. What happened? ఏమైంది? House gone. ఇల్లు పోయింది, car gone, కారు పోయింది. I was in loan all the time. ఆత్మ అస్తమానం కూడా నేను ఆ అప్పుల్లోనే ఉన్నా. At that time my father came to see me in హైదరాబాద్లో ఢిల్లీ నుంచి మా నాన్నగారు నన్ను చూడడానికి వచ్చారు. Okay, he was with me for about 10-15 days. ఆయన 10-15 రోజులు నాతో ఉన్నాడు. Okay, and I wanted to make fast money now. ఇప్పుడు నేను త్వరితంగా డబ్బు చేయాలనుకుంటా ఉన్నాను. So one private company called me one day. ఒక దినాన ఒక ప్రైవేట్ కంపెనీ నన్ను పిలిచా. They said, sir, how much salary are you drawing? వాళ్ళు అన్నారు కదా, సార్ మీరు ఎంత జీతాన్ని తీసుకుంటా ఉన్నారు? So I said, I am drawing 28,000. నేను 28,000 తీసుకుంటానండి. This is 1994. 1994 సంగతి నేను చెప్తా ఉన్నాను. They said, we will pay you 58,000. వాళ్ళు అన్నారు కదా, మీకు 58,000 ఇస్తామండి, come and join our company. వచ్చి మా కంపెనీలో జాయిన్ అయిపోండి. So I left the bank. నేను బ్యాంక్ ఉద్యోగం వదిలేసాను. I took 5 years leave and went off. 5 సంవత్సరాలు లీవ్ తీసుకొని, because I will get 58,000. ఇక్కడ 58,000 వస్తుంది కదా. But I forgot that they had no timing. నేను మర్చిపోయింది ఏంటంటే వాళ్ళకు సమయము కాలం ఏమి లేదు. వాళ్ళ 9 o'clock ఉద్యోగం, report to office, no going time. మరి 10 గంటల కాదు 9 గంటల కల్లా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళిపోవాలా. But no going time home. ఇంటికి వెళ్ళే సమయం మళ్ళీ తెలియదు. No time at all. అంటే సాయంత్రం ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదు. Even at 7 o'clock in the evening, even the boss will call you. 7 గంటలకు కూడా ఆ బాస్ పిలుస్తా ఉంటాడు. My wife is waiting there. నా భార్య అక్కడ ఇంటికి నా పిల్లలు ఎదురు చూస్తున్నారు. I have to take them somewhere. వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళాలి. They are waiting from 5 o'clock. 5 గంటల నుంచి కలిపెడతా ఉన్నారు. Daddy will come back. మరి మా నాన్నగారు తిరిగి వచ్చారు. Okay, he will take us outside. వాళ్ళు బయటికి Here the boss is calling. ఇప్పుడేమో బాస్ పిలుస్తా. Captain, don't go home unless you finish that job. కెప్టెన్, నువ్వు ఈ పని ముగిస్తే తప్ప ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. No government holidays. గవర్నమెంట్ హాలిడేస్ ఏమి లేవు ఇక్కడ. Even Saturday full day work. శనివారం కూడా పూర్తిగా పని చేయాలా. So much of suffering. ఎంతో భయంకరమైన శ్రమ. And if you are absent one day, they will cut your salary. ఒకవేళ ఒక్క దినమును ఉద్యోగం మానేస్తే శాలరీ కట్టే. 3-4,000 they will cut. 3-4 వేలు కట్ చేసేస్తారు. If you go half a day, they will cut. ఒకవేళ సగం రోజు లీవ్ పెట్టినా జీతం కట్ చేస్తారు. Terrible, I tell you, terrible. భయంకరం అండి, ఎంతో భయంకరం. My father came.
మా నాన్నగారు వచ్చారు. Okay. Tomorrow he has to go back to Delhi. తిరిగి ఆయన ఢిల్లీ వెళ్ళిపోవాలి హైదరాబాద్ నుంచి. One day before that, దానికి ఒక్క రోజు ముందు he got a paralytic stroke. ఆయనకి ఈ చూడండి పక్షవాతం స్ట్రోక్ వచ్చేసింది. Terrible. చాలా భయంకరం. Immediately we have to shift him to Apollo Hospital. ఆయన అపోలో హాస్పిటల్కి మరి తీసుకెళ్లాల్సి వచ్చింది. One injection costed 3,500. ఒక ఇంజెక్షన్ ఆయనకి చేయడానికి 3,500 అయ్యేది అన్నమాట. He was kept there for only 48 hours. ఆయన 48 గంటలు మాత్రం మాసాలు పెట్టారు. 48,000 was the charge. 48,000 బిల్ వేసేశారు. And there was a colonel in that హాస్పిటల్ అపోలో హాస్పిటల్ కర్నల్ ఒక ఆయన ఉండేవాడు. he called me. ఆయన నన్ను పిలిచాడు. అరే సామ్యూయల్, డోంట్ కీప్ యువర్ డాడీ హియర్. ఆయన అన్నాడు కదా, ఓ సామ్యూయల్, ఈ హాస్పిటల్లో మీ నాన్నగారు ఉంచొద్దు. యూ విల్ పే టూ మచ్ మనీ. ఇక్కడ చాలా ఖరీదైపోద్ది. గో టు అనదర్ హాస్పిటల్. వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపో. So I took my dad to another hospital. మా నాన్నగారు వేరే హాస్పిటల్ పట్టుకుపోయారు. For 2 months he was in that hospital. ఆయన వేరే హాస్పిటల్ 2 నెలలు ఉన్నాడు. Total bill of the hospital was 8 lakhs. మరి 8 లక్షలు బిల్ వేసేసారు వాళ్ళు. Now I don't have any money. ఇప్పుడు నాకు చేతులు ఏ డబ్బులు లేవు. House has fallen. ఇల్లేమో పడిపోయింది. Now what to do? ఇప్పుడు ఏం చేయాలా? I had one plot in Bangalore. మరి బెంగళూరులో ఒక ప్లాట్ ఉండేది, ఒక స్థలం ఉండేది. Okay, nice area. మంచి ఏరియాలో స్థలం అది నాకు. Now I had to pay for my dad. మా నాన్నగారు కట్టాలి కదా డబ్బులు. మరి one thing I experienced was brothers and sisters also don't help you. ఆ సమయంలో నాకు అనుభవం ఏంటంటే ఏ సహోదరుడు కూడా ఎవరు హెల్ప్ చేయరు. brothers means own blood. అదే నా ఉద్దేశం ఏంటంటే నా సొంత రక్త సంబంధికులు ఎవరు హెల్ప్ చేయలేదు. even the church people don't care. మరి సంఘం వాళ్ళు కూడా ఏమీ కూడా లెక్క చేయలేదు. even the rich people in the church don't care. సంఘంలో ధనికులు కూడా ఏమీ లెక్క చేయలేదు. only this mason and daily wages. మరి రోజు వాళ్ళ కూలి పని చేసుకొని ఉంటారు కదా, they used to come to my house. వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. brother, we know that you are in problem. బ్రదర్, సహోదరుడా, నువ్వు చాలా సమస్యలో ఉన్నావట. they will give me 50 rupees and go. ఏదో పాపం ఒక 50 రూపాయలు చేతులు పెట్టి వెళ్ళేవారు. banks gone. చూడండి, బ్యాంకు పోయింది. all bank balance gone. బ్యాంక్ బ్యాలెన్స్ అంతా పోయింది. all shares I sold off. షేర్స్ ఉండేవి, అవన్నీ కూడా పోయినాయి. okay, all fixed deposit gone. ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి. okay, gold of my wife I sold. నా భార్య బంగారం అమ్మి పారేశాను. everything that was there. I had a car I sold, of my own personal car. నా సొంత కారు ఉండేది, అది కూడా అమ్మేశాను. I had a motorcycle on loan. మరి లోన్ తీసుకొని మోటార్ సైకిల్ కొన్నాను కదా. after 3 days the bank people came. బ్యాంక్ వాళ్ళు వచ్చేసారు ఇంటికి. you are not paying the loan amount. మరి బండి తాలూకు లోన్ ఏమో కట్టలేదు కదా. I said what to do. మరి ఏం చేయమంటారు? we are taking away the motorcycle. వాళ్ళ మోటార్ సైకిల్ పట్టుకుపోయారు. motorcycle gone. మోటార్ సైకిల్ daddy in hospital. మా నాన్నగారు హాస్పిటల్లో. mummy came to see daddy. మా అమ్మగారు మా నాన్నగారిని చూడడానికి వచ్చారు. okay, she came home and she saw my dad. మరి ఆమె ఇంటికి వచ్చి మా నాన్నగారి దగ్గరికి she fell down. అక్కడ పడిపోయింది ఆమె. and she broke her hip. ఈ లోపల ఆమె నడుము విరిగిపోయింది. she is also admitted. ఆమె కూడా హాస్పిటల్లో జాయిన్ చేశాను. daddy became all right after 2 months. 2 నెలల తర్వాత మా నాన్నగారు కొద్దిగా కోలుకున్నాడు. of course he was paralyzed, of course. అయితే ఆయన పక్షపాతం వచ్చేసింది. the doctor said you take him home. డాక్టర్ గారు అన్నాడు, మీ ఇంటికి తీసుకెళ్ళిపో and you take care of him at home. ఇంటికాడ మీరు బాధ్యత వహించాలి. every day medicine 350 rupees. ఆమెకి ఆయనకి ప్రతిరోజు 350 రూపాయలు మెడిసిన్. only for medicine of dad. మా నాన్నగారి మందులకి రోజుకు 350 రూపాయలు ఖర్చు. separate. మరి ఆ భోజనం వేరు. diet is separate. మరి భోజనం వేరుగా పెట్టాలి. you have to pay for mummy also. మరి మా అమ్మగారికి మరి నడు విరిగిపోయింది కదా, అది కూడా చూడాలి. she came home. ఆమె ఇంటికి వచ్చేసి she got all right. బాగైంది. one day she goes to the bathroom. బాత్రూమ్ రోజు వెళ్ళింది. in the middle of the night at 2 o'clock. రాత్రి 2 గంటల బాత్రూమ్కి వెళ్ళింది. she falls hard in the bathroom. బాత్రూంలో పడిపోయింది ఆమె. and she broke her hand. మళ్ళీ ఈసారి చెయ్యి ఇరిగిపోయింది. daddy is paralyzed already. మా నాన్నగారికి అప్పటికే పక్షవాతం వచ్చేసింది కదా. loan on my head. ఇప్పటికే నాకు ఎంత అప్పుల భారం ఉంది. the bank people are coming and standing at the door. బ్యాంకులు వచ్చి ఆ లోన్ కట్టడానికి వాళ్ళు గుమ్మం దగ్గర నిలబడ్డారు. we are going to take away everything. మీ ఇంట్లో అన్ని పట్టుకుపోతాం. I said come inside. అయ్యా లోపలికి రండి. there is a color TV. కలర్ టీవీ ఉంది. there is a double cot ఉంది. there is a ఫ్రిడ్జ్ ఉంది. take whatever you want and go. మీరు పట్టుకోపోండి అన్ని కూడా అన్నాను. son is to be admitted in 10th standard. 10th క్లాస్ కి మా అబ్బాయి 10th క్లాస్ లో జాయిన్ కావాలి. I have to pay 10,000 fees. 10,000 ఫీజు కట్టాలా? no money at all. అసలు డబ్బులే లేవు. what is the reason? ఈ కారణం ఏంటి? I robbed God. చూడండి, దేవుని దగ్గర దొంగిలితిని. I robbed. నేను దేవుని దగ్గరే దొంగతనం చేశాను. God. what I tell you, 13 months my daddy was with me. 13 నెలలు మా నాన్నగారు నా ఇంట్లోనే ఉన్నాడు. my loan amount was total of 18 lakhs. మొత్తానికి నా ఇంటి అప్పు ఎంత అయిందని 18 లక్షలు అప్పు అయిపోయింది నాకు. okay, and I had to pay for my mom separate. మా అమ్మగారికి వేరేగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. nobody to help.
ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు Nobody లేరు. to help. ఎవరు సహాయం When God చేసేవాళ్ళు. has to teach you a lesson, చూడండి, దేవుడు మనకు ఒక పాఠం నేర్పాలంటే He crushes you so much ఆ దేవుడు ఎంతగా నలగొడతాడంటే that He will block all the channels, నీకున్నటువంటి అవకాశ దారులను మూసేస్తాడు. and then He will keep only one door open. కేవలం ఒకే ఒక దారి మాత్రమే తెరిచి That is the పెడతాడు. Lord. అది ప్రభువు యొక్క దారి That is మాత్రమే. the Lord. That is all. అదొక్క దారి మాత్రమే. My wife is very, very strong. I don't know how many of you have seen her. మీరు ఎంతమందికి తెలుసుగా, నా భార్య చాలా గట్టిది. Very, very strong in the Lord. ప్రభులో చాలా గట్టిది ఆమె. Because she is a pastor's daughter. ఎందుకంటే ఓ దైవ సేవకుని కుమార్తె ఆమె. She doesn't put on any gold, nothing. ఆమె బంగారం ఏమని పెట్టుకునేదేం Today లేదు. we are 39 years in marriage. మరి వివాహమై 39 సంవత్సరాలు అయిపోయింది. Not a single day she has asked me for a sari or for a salwar kameez. చూడండి, ఆమె ఒక్క రోజు కూడా నాకు చీర కొను, సల్వార్ కమీజ్ కొను అని ఎప్పుడు అడగలే. Never. ఎప్పుడు అడగలే. All the time she is on her knees. ఎప్పుడు కూడా ఆమె మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉంటా ఉంటది. She keeps telling me, ఎప్పుడు చెప్తా don't ఉంటది, cry, నువ్వు ఏడవక, don't weep. నువ్వేం There is బాధపడదు. a God in heaven. పరలోకంలో దేవుడు Ask the మనకున్నాడు. Lord to forgive you. ప్రభు, నేను క్షమాపణ అడుగు. As a family we went to the Lord. అయ్యే కుటుంబంగా చేరి దేవుణ్ణి అడిగాం. These children are in school. పిల్లలు స్కూల్లో ఉన్నారు. Okay, they have lot of needs. వాడికి ఎన్నో అవసరాలు I can't ఉన్నాయి. meet any need of them. నేను వాళ్ళకి ఏ అవసరం I do not know how తీర్చేస్తలేను. the next food will come. నెక్స్ట్ పూట ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో How కూడా will I buy తెలియదు. my medicine for my daddy? మా నాన్నగారికి మందులు ఎక్కడి నుంచి One day కొనాలా? I got very serious. ఒక దినాన్ని చాలా సీరియస్ అయిపోయాడు. The doctor said you have to put oxygen. డాక్టర్ గారు అన్నాడు కదా, ఇదిగో ఆక్సిజన్ మీద పెట్టాలి. Unless you give him oxygen, he will die. ఆక్సిజన్ పెట్టకపోతే మీ నాన్న చనిపోతాడు. Night 12 o'clock, me and my son are running left and right in Hyderabad. చూడండి, హైదరాబాద్ లో నేను నా కుమారుడు హైదరాబాద్ అటు ఇటు పరిగెడుతున్నాం. Somehow we purchased one oxygen cylinder. మొత్తానికి ఒక ఆక్సిజన్ సిలిండర్ అయితే కొన్నాం. And we brought it and give it to dad. అది తీసుకుని వచ్చి మా నాన్నగారికి పెట్టాం. No money. డబ్బులు లేవు. Somebody is coming. మరి ఎవరు వస్తా Some ఉన్నారు. angel comes. మరి ఏదో దూత They are paying some money for me. మరి ఎవరు ఒకళ్ళు ఏదో కడతా My ఉన్నారు. dear brothers, ప్రియమైన my dear సహోదరులారా, sisters, సహోదరులారా, be very careful in spending your money which the Lord gives you. మరి ప్రభువు మీకు ఇచ్చే ధనాన్ని ఉపయోగించడంలో జాగ్రత్త వహించండి. 18 lakhs loan. 18 లక్షల అప్పు. And you know the private company where I was working, ప్రైవేట్ కంపెనీ ఇందులో నేను పనిచేస్తున్నాను. they gave me 1 month leave. ఒక నెల సెలవు ఇచ్చారు నాకు. Without pay, of course. వాళ్ళు డబ్బులు జీతం ఇవ్వకుండా. Okay, second month, రెండవ నెలలో I get a letter. నాకు ఉత్తరం వచ్చింది. We feel that you are not interested in the job, therefore we remove you from service. చూడండి, మా ఈ ఉద్యోగం చేయడం మీకు ఆసక్తి ఉన్నట్టు మాకేం అనిపించలేదు కాబట్టి ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేసామని లెటర్ ఇచ్చారు వాళ్ళు. What is the reason? కారణం ఏమిటి? I robbed God. ఎందుకంటే కనుక నేను దేవుని దగ్గర దొంగిలి తిని. And my words against God were very stout. దేవుని విషయంలో నా మాటలు చాలా మరి విరోధంగా Where is ఉంటాయి. God? Why is he not helping me? ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉన్నాడండి, నాకు సహాయం చేయడం లేదు. Why money is not coming to me? ఎందుకు నాకు డబ్బు రావడం Why లే? these people have taken away my job? ఎందుకు నా ఉద్యోగం పీకేశారు? I was greedy. నేను ఎంతో దుఃఖంతో, I was covetous. ఎంతగానో దురాశతో ఉంటాను. I wanted all the money. నాకు అంతా డబ్బు అంతా కావాలి. So what did the Lord do? ప్రభు ఏం He చేశాడు? cut off all the channels. మొత్తం అన్ని దారులు మూసేశాడు. When my father died, I had a loan of about 18 lakhs. మా నాన్నగారు చనిపోయే సమయానికి 18 లక్షల అప్పు మిగిలింది. I told my brothers. మా సహోదరులకు చెప్పాను. Okay, my elder brother was IG of police. మరి Inspector General in police. మా అన్నగారు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐజీ ఆఫ్ పోలీస్ అన్నమాట ఆయన. And my second brother, నా రెండవ సహోదరుడు, he is a pilot in the Air Force. ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పనిచేస్తున్నాడు. Okay, I asked them, "Yaar, give me some money, yaar, please." మా అన్నగారిని అడిగాను, ఏమైనా కొద్దిగా ధన సహాయం చేయండి అని అడిగాను. किस लिए देना है तेरे को? किस लिए देना है? ఏ కారణం చేత ఇమ్మంటావు అన్నారు. Daddy is sick, yaar, I have to take care of him. మా నాన్నగారు అనారోగ్యంగా ఉన్నాడు కదా, నేను Daddy has చూసుకోవాలి. come to your house and he has fallen sick. It is your job to take care of him. మీ నాన్నగారు నీ ఇంటికి వచ్చాడు, అక్కడ దెబ్బతిన్నాడు కాబట్టి నువ్వు చూసుకోవాలి అదంతా. It is not our job. అది మా పని కాదు కదా. What sort of brothers and sisters? ఎటువంటి సహోదరులు చూసారా? How many of your brothers and sisters are in trouble and you are not helping? చూడండి, మీకు కూడా ఎట్లాగే సమస్యలు ఉన్నటువంటి మీ అక్కగారులు అన్నగారులు ఉన్నప్పుడు మీరు వాళ్ళకి సాయం చేస్తున్నారా? How many of your people in the church are in poverty and you are not helping? చూడండి, దేవుని మందిరములో ఉన్నటువంటి ఎవరైనా పేదవారు ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా సహాయం చేసావా? Firstly,
మొట్టమొదటిగా You are not bringing your tithes to the house of God. అసలు సంగతి ఏంటంటే మీ 10వ భాగం ఏనాడు మీరు తీసుకురావడం లేదు. Now, don't think that somebody has told me, please preach on this. No. చూడండి, మళ్ళీ ఇలా అనుకోవద్దు, ఎవరన్నా నాకు ఈ బోధ చేయమని చెప్పారని మళ్ళీ అనుకోవద్దు I అట్లా. wanted to take on Jonah again and verse 5 onwards. నిజానికి యోనా గ్రంథం 5వ వచనం వరకు ఆపాను కదా మొన్న. అయితే అక్కడి నుంచి కొనసాగించాలనుకున్నా అసలు ఈ While I సాయంకాలం. was sitting in the room, నేను గదిలో ఉన్నప్పుడు somebody is telling me, ఎవరో చెప్పినట్టుగా ఉంది, take on money principle. మరి ధనము సద్వినియోగం చేసే విషయంలోనే నువ్వు మాట్లాడాను వచ్చింది. Take on money principles. మీకు ధనము తాలూకు ఉపయోగించే విధానాల గురించి What is happening in the church? దేవుని సంఘములో ఏం Why జరుగుతుంది? people are leaving away? ఎందుకు ప్రజలు దేవుని సంఘాన్ని Because వదిలిపెడతారు? nobody cares for them. ఎందుకంటే వాళ్ళు ఎవరు లెక్క చేయరు. God's servants are busy in themselves. మరి దేవుని సేవకులు వారి పనులు వాళ్ళు ఉన్నారు. They want to see their comfort. వాళ్ళ యొక్క మరి సుఖాన్ని వాళ్ళు చూసుకుంటారు. When I told that brother, uncle, what are you doing like this? మరి నేను సేవకుని అడిగాను, అంకుల్ మీరు ఏంటి ఇలా చేస్తున్నారంటే, What is this you are doing, uncle? You are wasting so much. మీరు చాలా వేస్ట్ చేస్తున్నారు కదా అన్నప్పుడు, You don't have to ask me. చూడయ్యా, నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదన్నాడు. And then when I was kneeling down before God, నేను దేవుని సన్నిధిలో మోకరించిన టైంలో the Lord said, ప్రభు అన్నాడు, who are you to ask him? నువ్వు అసలు ఆయన అడగడానికి నువ్వెవరు అడగడానికి? Who are you? అసలు నువ్వెవరు? I have kept him in the church. నేను ఆయనని దేవుని నా మందిరంలో పెట్టాను. He is answerable to me. ఆయన నాకు లెక్క అప్పగించుకోవాలి. Whatever he is doing in the church, దేవుని మందిరాన్ని ఏమేం చేస్తున్నాడు? whether he is exploiting young people, ఒకవేళ కనుక ఆయన యవనస్తులను వాళ్ళకి ఉపయోగించిన, by second AC, ఒకవేళ రెండవ ఏసీలో ప్రయాణం it చేస్తున్నా, is not your job. అది నీ పని It is కాదు, my job. అది నా పని. I will ask him an account. నేను ఆయన లెక్క అడుగుతాను. Because I have given him 5 talents. Because I have given him 5 talents. అంటే ఆయనకి 5 తలాంతులు ఇచ్చాను That కనుక, means I have given him all comforts. ఆయనకి అటువంటి మరి సుఖాన్ని ఇచ్చాను కాబట్టి, Then I will ask him back. మళ్ళీ తిరిగి నేను I అడుగుతాను, gave you all comfort. నీకు ఎంత మరి సమృద్ధిని ఇచ్చాను కదా, What did you bring for me? నువ్వు నా కొరకు ఏం చేసావు? God has given you a house. దేవుడు నీకు ఒక ఇల్లు ఇచ్చాడా? God has given you a good job. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడా? God has given you a lot of salary. మరి ఎంతో సమృద్ధి అయిన జీతం ఇచ్చాడా? Okay, Lord has given you a wonderful car. మరి ఒక కారు ఇచ్చాడా? How are you using it? వాటిని ఎట్లా వాడుతా ఉన్నావు? You have to give an answer to God tomorrow. దేవునికి ఒక దినం నువ్వు లెక్క అప్పగించాలి. Lord, you gave me all this. I gave it. I distributed it. ప్రభా, నువ్వు నాకు ఎవరిని ఇచ్చావు? నేను పంచాను వాటిని. Can we do that? నువ్వు ఆ పని Or చేయగలవా? are you sitting and robbing God? లేదా కనుక నువ్వు కూర్చొని దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నావా? What do you do with every increment? నీకు వచ్చే ప్రతి అభివృద్ధి ఇంక్రిమెంట్ విషయంలో నువ్వేం చేస్తున్నావు? Isn't it? The central government has announced 4% DA increase. చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ 4% DA అంటే అభివృద్ధి ఇచ్చారు కదా. Okay, so that means that will be about 3,000 to 4,000 rupees minimum. అంటే కనీసం నీ మరి జీతానికి 3-4 వేలు ఎక్కువ వస్తుంది అనమాట. Till now, ఇప్పటి వరకు you were drawing 10,000. మరి ఒకవేళ 10,000 తీసుకున్నావు అనుకో, You are very happy with 10,000. 10,000తో బాగుందిలే అనుకుంటున్నావు కదా. Now God has added 4,000. దేవుడు నీకు ఇంకొక 4,000 కలిపాడు. What do you do with that 4,000? 4,000తో ఏం చేయనై ఉన్నావు? Each on yourself. ఏదో నా వరకు నాకే అది. Correct, no? అంతే కదా. That is what we do. అదే కదా మనం చేసేది. When you get excess money, ఒకవేళ కనుక ఎక్కువ డబ్బులు నీకు వచ్చినాయి when you అనుకో, get excess money, ఇప్పుడైనా ఎక్కువ ధనం నీకు దొరికింది అనుకో, it is meant for giving away to others. అది ఇతరులకి పంచడానికి దేవుడు ఇస్తున్నాడు. 10,000 can fulfill your desires. ఒకవేళ కనుక 10,000 నీ అవసరాలకి సరిపోతే, Now I am not telling you to be stingy. చూడండి, మిమ్మల్ని మరి ఏదో ఇరుకుగా సంకుచితంగా ఉండమని చెప్పడంలే, పిసినారిగా ఉండాలంటే చెప్పలేదు. అది పిసినారిగా ఉండాలని చెప్పడం I am not లేదు, telling you that. అట్లా చెప్పడం At the same time, I am not telling you to be lavish. మరి అలాగని చెప్పేసి నువ్వు ఏదో విస్తారంగా లగ్జరీస్ గా ఖర్చు పెట్టమని కూడా Don't కాదు. be lavish. మరి లావిష్ గా ఉండొద్దు. Don't waste money. డబ్బుని There is వృధా somebody else who needs it. దాని వేరే వాళ్ళ అవసరానికి ఉపయోగపడుతుంది. Firstly, honor God. మొట్టమొదటిగా దేవుణ్ణి ఘనపరచు. Okay, now some of the principles. కొన్ని విషయాలు ధనాన్ని గురించి. Whenever you get a new job, ఎప్పుడైనా నువ్వు కొత్త ఉద్యోగం దొరికిందనుకో, whenever you get a new job, నీకు ఒక కొత్త ఉద్యోగం దొరికిందంటే, first salary, మొట్టమొదటి జీతము right up to the last paisa, అంటే చివరి పైసా వరకు కూడా it must come to the house of God. అది దేవుని మందిరానికి నువ్వు ఇవ్వాల్సిందే. Now you will say, where is it given, brother? బ్రదర్, అది ఎక్కడుంది అలాగని చెప్పి అంటావేమో. Proverbs chapter 3 verse 9. సామెతలు 3:9 ఆ మాట ఉంటుందండి. Bring all your increase to the storehouse of the Lord. కాబట్టి నీ అభివృద్ధి అంతా కూడా దేవుని మందిరానికి తీసుకుని రా. All your increase bring to the house of the Lord. కాబట్టి ఏదైతే అభివృద్ధి పొందావో అదంతా దేవుని మందిరానికి The తీసుకురా. first salary belongs to God, it is not yours. అది మొట్టమొదటి జీతం ఉందే, అది దేవునిదే. Because the Bible says, ఎందుకంటే వాక్యం చెప్తా every ఉంది, male child or the first child which opens the womb
belongs to me. దేవుడు అంటున్నాడు కదా, మొట్టమొదటి పెద్ద కుమారుడు లేదా మొదటి సంతానం కుమారుడు ఎవరైతే ఉన్నారో అది దేవునిదే. In the same way, అలాగే every first salary belongs to God. అలాగే మొట్టమొదటి జీతం అది దేవునికి ఇవ్వాల్సిందే. You will say, brother, then what will I eat? బ్రదరు, మరి మేమేమైపోవాలంటారు? Before the salary, what were you doing? జీతం రాకమునుపు నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు? You are still living, no? మామూలుగా ఉన్నావు కదా. So you live for one more month without salary. మరి అలా ఆ జీతం లేకుండా ఇంకొక నెల గడిపే. I am telling you, I have tried all this, and after that only I am talking. పిల్లరా, ఇవన్నీ నేను చేశాను, అది చేసి అనుభవంతో చెప్తా I ఉన్నా. am not telling you just out of air. ఏదో గాలి మాటలు చెప్పడం కాదు ఇవన్నీ. After my father expired, మా నాన్నగారు చనిపోయిన తర్వాత I was called by a big company called the Adanis. అదానీ కంపెనీ వాళ్ళు నన్ను పిలిచారు ఉద్యోగం. Nowadays everybody is hearing, no, Modi is with Adani. మోదీ గారు అదానీ కంపెనీతో ఉన్నట్టుగా ఊరికే ఎక్కువ వస్తున్నాయి కదా వార్తలు. That time that company was 66,000 crore company. ఆ రోజుల్లో 66 కోట్ల కంపెనీగా ఉండేది అదానీ కంపెనీ. They called me and gave me a job. వాళ్ళు నన్ను పిలిచి మరి నాకు ఉద్యోగం So ఇచ్చారు. I worked with them. నేను వాళ్ళతో పనిచేస్తాను. First salary, మొట్టమొదటి జీతం. my wife said, నా భార్య అంది, the full salary goes to the church. మొట్టమొదటి జీతం ఉంది కదా, అది దేవుని మందిరానిదే. I am arguing with her, what will we eat here? నేను నా భార్యతో అన్నాను, మరి వాదం చేశాను. మనమేం తింటామమ్మా? What will we eat? మనమేం తింటాం మరి? For this last 13 months we were eating, no? చూడు, 13 నెలల నుంచి మనం తినడం లే. Correct, no? అంతే కదా. So God will make us survive even now. అది అలాగ చేసినా కూడా దేవుడు ఈ నెలంతా కాపాడుతాడు. Full salary given to church. అదే మొత్తం జీతం అంతా దేవుని మందిరానికి ఇచ్చేసాం. Now don't think that I am boasting, please. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదో నేను ఏదో గొప్ప చెప్పుకున్నాను అనుకోవద్దు. Don't think I am boasting. I am trying to teach you something. మీకు ఏదైనా మీరు నేర్చుకోవాలని చెప్తా ఉన్నా. For your own goodness. మీ మేలు కొరకు చెప్తా ఉన్నా. First salary gone. మొదటి జీతము ఇచ్చే మందిరానికి వెళ్ళిపోయింది. And God started pouring out. దేవుడు సమృద్ధిని కుమ్మరించడం ప్రారంభించాడు. You know, I used to clean, my father used to pass stool in the bed. మా నాన్నగారు మరి మళ్ళీ లెటర్ మంచం మీద వెళ్ళిపోయేవాడు. Number 2, he'll pass on the bed itself. నెంబర్ 2 మంచం మీద వెళ్ళిపోయేవాడు. Nobody in my house will clean. ఎవరు నా ఇంట్లో అది క్లీన్ చేసేవాళ్ళు లేరు. I used to clean up my dad. నేను మా నాన్నగారిని శుభ్రం చేసేవాడు. Everything what he does on the bed I used to clean up. ఆయన మంచం మీద ఏదైతే చేసేవాడు అంతా నేను శుభ్రం చేసేవాడు. And in return God is blessing me, that I can tell you. తిరిగి దేవుడు నన్ను ఆశీర్వదించడం నేను చూశాను. So the first principle, మొట్టమొదటి సిద్ధాంతం, the first salary, మొదటి జీతము, come to the house of God. దేవుని మందిరానికి రావాల్సిందే. Secondly, రెండవది, second month salary, రెండవ నెల జీతము, first 10% take it out and keep it away. 10వ భాగం ఆ జీతంలో పక్కన పెట్టాల్సిందే. Don't use it for anything. వేరే దానికి దాన్ని వాడొద్దు. Even if you are in a tight spot, ఒకవేళ నువ్వు ఎంతో ఇరుగ్గా ఉన్నా కూడా, even if it is your requirement, నీకు ఎంతో అక్కర ఉన్నా కూడా 10% separate. 10వ భాగం పక్కన పెట్టు. If you are drawing 10,000, 1,000 అంటే 10,000 నీ జీతం అయితే ఒక 1,000 రూపాయలు పక్కన పెట్టాల్సిందే. No brother, I need to pay loan, forget it. అలా కాదు సహోదరుడా, నేను అప్పు కట్టాలి కదా, అదేనా పక్కన పెట్టు. When my father died, 18 lakhs loan I had. మా నాన్నగారు చనిపోయినప్పుడు 18 లక్షల అప్పు ఉన్నా. Every now and then some advocate is phoning. You are not paying the banks, this one we are going to make a criminal case against you. మరి బ్యాంక్ వాళ్ళు ఆ లాయర్ల ద్వారా ఫోన్ చేయించేవాడు, ఇదిగో నువ్వు పలానా డబ్బులు కట్టలేదు కాబట్టి ఇదిగో నీకు మీద కేసు పడతామని చెప్పి అంటున్నారు. Every now and then అప్పుడప్పుడు ఫోన్లు వచ్చాయి. we used to commit it to the Lord. అవన్నీ కూడా దేవునికి అప్పగించేవాడు. Lord, we are committing it to you. ప్రభువా, నీ చేతులకు You అప్పగిస్తున్నాను. deal with us mercifully, Lord. అయ్యా, మా విషయంలో కృపను కనికరాన్ని కుమ్మరించు. Second month salary, రెండవ నెల శాలరీ 1/10 separate. మరి 10వ భాగం పక్కన And పెట్టబడింది. then another 1/10 separate. మరి ఇంకొక 10వ భాగం పక్కన పెట్టబడింది. What brother, you are talking 20% now? అంటే సోదరుడా, మర్చిపోయారు 20% అంటున్నావు నువ్వు ఇప్పుడు. Now 20% అయింది కదా. 20% అయిపోయింది కదా. 20% కూడా జనాలు ఉన్నారు. 20% జనాలు కూడా ఉన్నారు. Okay, in Deuteronomy and in Leviticus, ద్వితీయోపదేశ కాండములో, లేవి కాండములో, do not forget the poor. మీరు పేదవాళ్ళను మర్చిపోవద్దు. Do not forget the widow. మరి విధవరాండను Do మర్చిపోవద్దు. not forget the fatherless. మరి తండ్రి లేని వారిని జ్ఞాపకం Do not చేసుకో. forget the Levite. మరి లేవీయులను జ్ఞాపకం Do చేసుకో. not forget the stranger. మరి స్ట్రేంజర్స్ ని జ్ఞాపకం చేసుకో. Stranger, you know what is a stranger? స్ట్రేంజర్ అంటే తెలుసు కదా. Stranger అంటే తెలుసా?
స్ట్రేంజర్ అంటే తెలుసా A అండి? man whom you do not know. అంటే స్ట్రేంజర్ అంటే ఎవరు నీకు తెలియని వాళ్ళు అనమాట. He బయట is in need of some money. ఏదైనా అక్కర్లో ఉన్నవాళ్ళు. Now I am not saying go give it to the poor on the road. No. ఏదో రోడ్డు మీద పోయే వాళ్ళకి ఇవ్వమని కాదులండి. I am not telling that. అలా చెప్పడంలే. I am not encouraging you to do that. అలాంటి పని చేయడానికి నువ్వు ప్రోత్సహించడం. Find out who is poor in your church. నీ మందిరంలో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారేమో Who needs that కనుక్కో. money? ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలో కనుక్కో. Search them out and give it to them. వాళ్ళని వేరు చేసి వాళ్ళకి ఇవ్వడానికి That ప్రయత్నించు. means అంటే out of your salary, నీ జీతంలో actually I worked out నేను దాన్ని లెక్కేసుకున్నా 5% each. 5%. Okay, so 5 people are there. 5 మంది ఉన్నారు కదా. Okay, so 5 people 5 మందికి into 5 ఇంటూ 5 how much? ఎంత అవుతుందండి? 5 into 5 5 into 5 అవుతుంది. ఎంత అవుతుంది? 25%. 25%. 25% of offering. 25 దేవుని ఆ భాగంలో 25%. 25% of offering. 25% ఆఫరింగ్లో 25%. ఆఫరింగ్ కి హిందీలో తెలుగులో ఏమి? తెలుగులో ఏమంటారండి? అర్పణ, సమర్పణ. సమర్పణ. అట్లా అంటే కరెక్ట్. సమర్పణ అండి. 10% టైత్. 10% టైత్ దేవునికి 25%. 24% 20% సమర్పణ అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసి. ఎంత అయిందండి? ఎన్ని అయింది? ఎంత అయిందండి? 25, 10 మొత్తానికి 35. వీళ్ళు ఎంతమంది గుండెపోటు వచ్చేసింది? వీళ్ళు ఎంతమంది గుండెపోటు వచ్చేస్తున్నప్పుడు? బ్రదరు మీరు మాకు గుండెపోటు వచ్చేసేలా చేస్తున్నారు అన్నారు. అలాగే చెప్పి మీరు అలా చేసేస్తామన్నారు చెప్పి 35%. మరి 30% అయిపోయింది కదా. 10,000 10,000లో this brother is telling give 3,500. అంటే 3,500 పోతానా ఇప్పుడు. Here is a man who has experienced it, done it, and I am standing before you. పిల్లరా ఇవన్నీ కూడా అనుభవించి చేసి మీతో చెప్తా ఉన్నా. We have given more than 35% also. 35% కంటే ఎక్కువగా మేము బయటికి అలా ఇచ్చాం. We have given. మీ ఇచ్చామండి. My wife is very good at giving. నా భార్య ఇతరులకు ఇచ్చే విషయంలో చాలా ధారాళంగా. My salary comes. ఎప్పుడైతే నా జీతం వస్తుందో she is the first one who will come. Salary has come. ఆమె వచ్చినట్టుగా జీతం వచ్చేసిందా అని. I will say yes, it has come. వచ్చేసింది అన్న. We have to give to that orphan. మనము ఈ రోజు ఆ అనాథాశ్రమానికి ఇవ్వాలా. That sister is need of money. ఆ పలానా సహోదరి అక్కర్లో ఉన్నారు. That boy is not going to school because nobody is paying his fees. పిల్లవాడు స్కూల్ కి అట్లా ఎందుకంటే ఫీజు కట్టలేదు కదా. I keep scolding her. నేను ఆమెను గద్దిస్తా ఉండేది. What is it you keep every month you are coming? You have to give them. కానీ ప్రతి నెల నువ్వు వచ్చి వాడుకు బాలా ఎలుగు బాలా ఇదేంటి అదేంటి అంటా ఉన్నావేంటి? How will we live? మరి ఎట్లా బ్రతుకుతాం మనం? She will simply say, ఆమె అనేది కదా. He is not God managing us till now. ఎంతవరకు దేవుడు మనల్ని నడిపించలేదా? Isn't it? అంతే కదండి. Wonderful. ఎంత అద్భుతము. Second salary, రెండవ జీతము 35%. 30%. Okay. పక్కన ఉండేది. Now actually that 25% is your choice. How much ever you want, that is your choice. ఇప్పుడు 30% అంటే మీ ఇష్టం అని చెప్తా ఉన్నా. మీ ఇష్టం. 25 మీరు ఇవ్వాలంటే ఇవ్వండి, లేకపోతే 10 ఇవ్వాలంటే 10 కూడా ఇవ్వండి. ఒకవేళ 10 అనుకుంటారా 20 అనుకుంటారా ఇది మీ ఇష్టం. But you must give. కానీ మీరు ఇవ్వడం మేలు. Because if you are not giving, the Bible says you are robbing God. ఒకవేళ అలాగే చేయలేదనుకో నువ్వు దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నట్లు లెక్క. ప్రతిష్ఠ అర్పణ కూడా ఇవ్వాలా. ప్రతిష్టార్పణ ఇవ్వాలా. ఓకే. అండ్ 10% కూడా 10% కూడా ఇవ్వాలి. Both of them are compulsory, mandatory. ఇవన్నీ రెండు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సినవే. Sisters who are sitting here, సహోదరులు కూర్చున్న వాళ్ళు, if your husband is not doing this, ఒకవేళ మీ భర్తలు అలాగ చేయడం లేదనుకో, from this month onwards, ఈ నెల నుండి get after him, వాళ్ళు వెంటబడండి and tell him to do all this. ఇవన్నీ చేయమని చెప్పండి. Because then only you will be protected. అప్పుడు అలా చేయడం ద్వారా మీరు భద్రపరచబడతారు. You only will be protected. మీరు కాపాడబడతారు. Careful. జాగ్రత్త. Okay, now what happens? ఇప్పుడు ఏమైంది? You have done one year of service. ఒక సంవత్సరం ఉద్యోగం చేస్తున్నా. Okay, now you get a increment. ఇప్పుడు మీకు ఇంక్రిమెంట్ దొరుకుతుంది. Correct, no? అంతే కదా. Whether you are working in a private company or whether you are working in an office, if it is a good company, they will give you increment. ఏదైనా మంచి కంపెనీ అనుకోండి, వాళ్ళు ఇంక్రిమెంట్ ఇస్తారు సంవత్సరం అయ్యేసరికి. ఏదైనా మంచి కంపెనీ అయితే. So what do you do now? ఇప్పుడు ఏం చేస్తావు? What do you do with the increment? ఇంక్రిమెంట్ తో ఇప్పుడు ఏం చేస్తావు? Full increment. మొత్తం ఇంక్రిమెంట్ అంతా కూడా here. ఇదిగో దేవుని మందిరంలో కానుక పెట్టి వేసేయాలి. 10,000 salary, 10,000 జీతం, మరి 4,000, మరి 10,000 10% ఇంక్రిమెంట్ 4,000. okay, 4,000
ఆ వచ్చిన ఇంక్రిమెంట్ 4,000 కూడా full year, కాను పెట్టేసేయడమే first month. మొదటి నెలలో. When I say 4,000, ఎప్పుడైతే 4,000 అంటున్నానో that means అర్థం ఏంటంటే 10,000, 10,000, 1,000, 10%. మరి ఆ 10వ భాగము Okay, so that becomes 5,000. ఇదంతా 5,000 అయింది. And another 1,000, ఇంకొక 1,000 రూపాయలు ప్రతిష్టార్పణ. How much? మొత్తం ఎంత అయిందండి? 6,000. 6,000 అయిందా? 6,000 అయింది కదా. 10,000. What brother? What are you teaching, brother? ఏం బ్రదరు 10,000 6,000 అంటే ఏం కథ, ఏం చెప్తా ఉన్నారండి? The love of money is the root cause of all evil, the Bible says. చూడండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నాడు How బైబిల్లో. many of you love money so much you keep it to your chest? చూడండి, మీరు ఒకవేళ కనుక డబ్బును ప్రేమించి మీరు గట్టిగా దాన్ని హత్తుకుంటే In the book ఎట్లా? of Matthew it says, మత్తయి సువార్తలో where your అంటున్నాడు, treasure is, there your heart will also be. ఎక్కడైతే నీ ధనం ఉంటుందని మనసు కూడా అక్కడే ఉంటుందట. The love of money is the root cause of all evil. చూడండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. Your 10% must come here. నీ 10వ భాగం Your ఇక్కడికి రావాలా? increments must come here. ఇంక్రిమెంట్ మందిరానికి You must రావాలా? take care of those 5 people in the Bible. దేవుని బైబిల్లో ఉన్నట్టు 5 మందిని కూడా If నువ్వు you లెక్క can give తీసుకోవాలి. more, it is very good. ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా మంచిది. Okay, the other day I was hearing the testimony of Colgate. మరి కోల్గేట్ మరి సాక్ష్యాన్ని విన్నాను మొన్న మధ్య. You know who's Colgate? కోల్గేట్ అంటే తెలుసు కదండి. Who's Colgate? కోల్గేట్ అంటే ఎవరండి? Toothpaste వాళ్ళు తెలుసా? టూత్ పేస్ట్, ఆయన పేరు కోల్గేట్. This man was without a job. ఈ కోల్గేట్ అని ఆయన ఉద్యోగం లేనోడు అసలు. Okay, he was working in some small company. ఏదో చిన్న కంపెనీలో పనిచేసుకునేవాడు. Okay, and I think he was making dyes or something like that. మరి he was making soap. సబ్బులు తయారు చేసుకునేవాడు ఆయన. Okay, he was making soap. సబ్బులు తయారు He చేసుకునేవాడు. was in that company. కంపెనీలో ఉండేవాడు. Okay, then slowly నెమ్మదిగా one of his friends said, స్నేహితుడు అన్నాడు, you have so many ideas. ఆయనకి చాలా ఆలోచనలు ఉన్నాయి కదా, Why don't you start some small company? ఏదో చిన్న కంపెనీ ఎందుకు ప్రారంభించరాదన్నాడు. So he saved some money and opened a company called కొంత Colgate. డబ్బు దాచిపెట్టి కోల్గేట్ అనే కంపెనీ He ప్రారంభించాడు. started by giving 10% of the profit to the Lord. మొట్టమొదటిగా తనకు దొరికినటువంటి దాంట్లో మరి లాభంలో 10వ భాగం దేవునికి ఇచ్చాడు. Then 20%. 20% ఇచ్చాడు. Then 30%. 30% Then ఇచ్చాడు. 40%. 40% Colgate ఇచ్చాడు. is known throughout the world. ఈ లోపల కోల్గేట్ ప్రపంచమంతా తెలిసిపోయింది. Whole world. ప్రపంచమంతా. There are competitors to Colgate. మరి కోల్గేట్ కి చాలా పోటీ కూడా ఉంది. పోటీ ఉంది కదా. పోటీ ఉంది కదా. How many other toothpaste are there? Pepsodent is there. పెప్సోడెంట్ ఉంది. Okay, then some other toothpaste are also there. చూడండి, బోల్డ్ కంపెనీలు ఉన్నాయి, టూత్ పేస్ట్ But కంపెనీలు. still Colgate sells the most. అయినా కూడా ఈ కోల్గేట్ ఎక్కువ మంది కొంటా ఉంటారు. You know why? ఎందుకో Today తెలుసా? he is giving 90%. ఎందుకంటే ఈనాడు అతను 90% ఇచ్చేస్తున్నాడు దేవునికి. And now you will come to New Testament. ఇప్పుడు కొత్త నిబంధనకు And వచ్చారనుకో, you will say, brother, in New Testament nothing like that is there. సోదరుడా, కొత్త నిబంధన లాగేమి లేదు. Nothing like that. అలాగేం లేదు కదా. So brother, we can keep everything with us. కాబట్టి కొత్త నిబంధనలు అంతా మా దగ్గర We are in ఉంచుకోవచ్చు. grace period. మేము కృపాకాలంలో ఉన్నామండి. Do you know in chapter 12 of Mark, మార్కు 12వ అధ్యాయంలో చెప్పబడింది, there is a widow. ఒక విధవరాలు ఉండేది. How much coins she had? ఆమె దగ్గర ఏముందండి? ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 2 కాయిన్ ఉంది. ఆ 2 నాణేలు. అది ఏం చేసింది? ఏం చేసింది ఆమె? ఇక్కడ పెట్టుకొనింది. ఆ జేబులో పెట్టుకుని ఉందా? Or here. ఇక చూడండి, ఈ నడుం దగ్గర కట్టుకుంటారు కదా, bank. లేదా బ్యాంకులో వేసుకోవడమా? What did she do? ఏం చేసింది ఆ విధవరాలు? Most of you don't know that story. చూడండి, మీకు తెలియదు మా కథ. మీకు తెలియదా? మీకు తెలియదండి. ఏం చేసింది? ఏం చేసిందండి పేద విధవరాలు? ఆ 2 ఏం చేసింది? ఆ 2 కాసులు ఏం చేసింది? That means how much percent? అంటే ఎంత శాతం అది? 100%. 100% తన కలిగిన New సమస్త Testament. క్రొత్త నిబంధన, Grace period. కృపాకాలం 100%. 100%. Brother, bring your full salary here, brother. సోదరుడా, మొత్తం శాలరీ వేసేయమంటావా? Brother, definitely you are mad. బ్రదర్, ఈసారి మాత్రం నువ్వు పిచ్చేడు. మీరు పిచ్చివాడు. నువ్వు పిచ్చివాడవే బ్రదర్. కరెక్టా? అంతేనండి. My God knows how much you are giving. నా దేవునికి మనం నువ్వేమిస్తున్నావో And తెలుసు. he knows how much to give you back. నీకు ఎంత తిరిగి ఇవ్వాలని తెలుసు. What are you doing with the money that God gives you? దేవుడు నీకు ఇచ్చే ధనంతో ఏం చేస్తున్నావు? Whatever extra money you have, ఏదైతే నీ దగ్గర ఎక్స్ట్రా డబ్బు ఉంటా ఉందో give it to others. ఇతరులకి ఇవ్వు. Behold how good it is for brethren to dwell together. మరి Behold how good. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరం. How good it is. ఎంత It is మంచిది. like the famous ointment which is poured on the head of
Aaron. అహరోను తల మీద పోయబడినటువంటి పరిమళ ద్రవ్యములా ఉందట. And then it flowed down. అది కిందకి కారుతా ఉంది. అది Flowed down through his leg. తన యొక్క అంగీ ద్వారా కిందకి వెళ్తా And ఉంది. it went and spread across. అది బయటికి వెళ్తా ఉంది. అది That means what? అంటే అర్థం ఏంటి? If God has blessed you, ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే you are supposed to be a blessing too. నువ్వు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. కంపల్సరీగా, ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. కంపల్సరీగా ఉండాలి. Your house can run with 25,000. నీ యొక్క ఇల్లు 25%తో గడిపేయగలిగితే, without being pisnari, ఎటువంటి పిసినారితనం లేకుండానే ఇల్లు గడపగలిగితే, everything is going well, అంత బాగుండి సరిపోతే, God increases your salary to 35. దేవుడు ఖచ్చితంగా నీ 35కి పరిశుద్ధ పెంచుతా ఉన్నాడు. Now decide. దానికి అది కాకుండా decide. What do you call decide? తీర్మానం చేసుకో. తీర్మానం చేయండి. 10,000 ఏం చేయాలా? ఈ 10,000 ఏం చేయాలని. సిస్టర్, సహోదరి, డోంట్ గో టు యువర్ హస్బెండ్, నీ భర్త దగ్గరికి వెళ్ళి and tell him అని చెప్పు. 10,000 ఇంక్రిమెంట్ వచ్చింది కదా, 10,000 ఇంక్రిమెంట్ వచ్చింది కదా. నర్సం ఎక్కడ? ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్తాం, చాందన బ్రదర్స్ కి వెళ్తాం. అది మనకు తెలిసిందే కదా, ఆర్ఎస్ బ్రదర్స్ లేదా చందన బ్రదర్స్. ఇంకో బ్రదర్స్ టెల్లింగ్ వెరీ సాఫ్ట్లీ, ఐ డోంట్ నో వై. కరెక్ట్ నో? లెట్ us go to Zaveri Gold or Joy Lucas. You know what is Joy Lucas? Joy Lucas అంటే తెలుసు. Now one more has come, Kalyan Jewelers. కొత్తది వచ్చేసింది కళ్యాణ్ అని. Whatever God has given you, దేవుడు నీకు ఏదైతే ఇస్తా ఉన్నాడో, be content with it. దాంతో సంతృప్తి కలిగి ఉండు. You know, sometimes I get very jealous about my wife. కొన్నిసార్లు నా భార్య విషయంలో నాకు చాలా అసూయ వచ్చేస్తా ఉంటది. She never asks me sarees. ఆమె ఎప్పుడు కూడా చీరలు అడగదు. Nothing she asks. ఏం అడగదు ఆమె. Never. ఎప్పుడు కూడా. At the most she has asked me is a pair of slippers. ఎప్పుడైనా కూడా నాకు జత చెప్పులు అడుగుతా ఉంటది. You know, once in 3 months or 4 months. మరి 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి, 3 నెలలకి లేకపోతే 4 నెలలకి, 3 లేక 4 నెలలకు ఒకసారి she will get a bundle. మరి ఆమెకి ఒక బండిల్ వస్తూ ఉంటుంది, ఇంత బండిల్. And in that bundle there will be 4-5 sarees. ఆ బండిల్లో 4-5 చీరలు ఉంటాయి. She will decide, this saree is to be given to that sister, this saree is to be given to this sister, that saree has to be given to her. కాబట్టి వచ్చినటువంటి 5 చీరలో పలానా సోదరికి ఈ చీర ఇస్తాను, పలానా సోదరికి ఆ చీర ఇస్తాను, ఈమెకి ఆ చీర ఇస్తాను అనుకుంటుంది. She is working out all that. ఇవన్నీ I go to my Lord and I say, నేను నా ప్రభు దగ్గరికి అడుగుతాను Lord, కదా, you keep giving her 4 sarees, 5 sarees. ప్రభు ఆమెకి 4-5 చీరలు ఇస్తున్నావు కదా, don't even give me one pair of dress. నువ్వు నాకు ఒక జత బట్టలు కూడా నాకు ఇవ్వడం లేదే. Shirt and pant also I don't get. ఏదైనా ఒక ప్యాంట్ కూడా నాకు దొరకలేదు. The Lord says, ప్రభు అంటాడు, you are a very stingy man. నువ్వు చాలా మరి పిసినారోడు అని చెప్తా. You don't think of giving to others. నువ్వు ఇతరులకు ఇవ్వడానికి నీకు మనసు లేదు. She always keeps thinking of others. ఆమె ఎప్పుడు కూడా ఇతరులకి ఏది ఇవ్వాలనుకుంటా. You are always thinking about yourself. నీ గురించి నువ్వు ఆలోచన కలిగి. That is why I took away your house. అందుకే నీ ఇల్లు కూడా పీకేశాను కదా. I made you sell that house in plot in Bangalore. బెంగళూరులో ఆ స్థలం కూడా అమ్మేలా చేశాను కదా. ఎందుకు? Because you are not honoring me. నువ్వు ఎందుకంటే నన్ను గణపరచలేదు గనుక. How many of you are not honoring God with your substance? చూడండి, మీరు కలిగిన దాంతో ఎంతమంది దేవుని గణపరచడం లేదు. If you give your substance to the Lord, మీరు కలిగిన దాన్ని దేవునికి ఇవ్వకపోతే, you are actually honoring him. మీరు దేవుని గణపరుస్తు. And the Bible says, దేవుని వాక్యం చెప్తుంది, he that honoreth me I will honor him. నన్ను గణపరచువాలని గణపరుస్తాను అంటున్నాడు. Just because you have everything, నువ్వు సమస్యను కలిగి ఉన్నావు గనుక don't exploit others. ఇతరులను నువ్వు బాగా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు. You know what is exploitation? ఎక్స్ప్లాయిటేషన్ అంటే తెలుసు కదా. Okay, doing wrong things with people. ప్రజలతో కొన్ని తప్పుడు విధానాలు చేయడం. In the church also it is happening. దేవుని మందిలో కూడా జరుగుతా ఉంది. That God servant whom I was talking about, నేను ఏ సేవకుడి గురించి చెప్తా ఉన్నానో, I have seen him exploiting people. ప్రజల్ని బాగా దోచుకోవడం చూసాను. He will do all that. People are running away from the church. వాళ్ళ గద్దిస్తా ఉంటాడు, ప్రజలు మంది నుంచి పారిపోతా ఉన్నారు. So I stopped giving. నేను ఇవ్వడం మానేశాను. అప్పుడు And because I stopped giving, నేను ఇవ్వడం మానేశాను God కాబట్టి got angry on me. దేవుడు నా మీద కోపగించాడు. Why are you looking at that man? నువ్వు ఆయన వైపు ఎందుకు చూస్తున్నావు? You think he will go without judgment? ఆయన తీర్పు లేకుండా తప్పించుకోగలడు అనుకుంటున్నావా? I will give him double judgment. నేను అతనికి 2 శిక్ష వేస్తాను. I'll give him double judgment. You don't worry about him. అతనికి 2 శిక్ష వేస్తాను. నువ్వు అతని గురించి బాధపడవలసిన Lord, he has made a group. అయ్యో, అతను ఒక గుంపు చేశాడు కదా. His wife is making others to wash her sarees. అతని భార్యేమో ఇతరులు తన బట్టలు ఉతికాలని చేస్తాడు. She never cooks at home. ఆమె ఎప్పుడు కూడా ఇంట్లో వంట చేయదు. Of course that sister died young.
ఆమె చాలా యవనస్తురాలుగా చనిపోయింది She అనుకోండి. died very young. చాలా యవనస్తురాలుగా చనిపోయింది. ఎందుకు? All the time only sitting. ఎప్పుడు కూడా Sitting all the time. ఇప్పుడు కూడా కూర్చొనే ఉండేది. And ordering. ఎప్పుడు ఆర్డర్ You do చేసేది. this, you do that. అది చేయి ఇది చేయి అంటా ఉండేది. See, we bring laws to the church as well as to ourselves. అది సంఘానికి నష్టం చేయడం, మనం కూడా నష్టపోవడమే. Let us be very careful. కాబట్టి జాగ్రత్త పడదాం. Okay, these are biblical principles of the word of God. దేవుని వాక్యానుసారమైనటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. Never hold the money to your heart. ఈ ధనం అనేది నీ హృదయాన్ని హత్తుకోనివద్దు. Take as much as sufficient for you. నీకు ఎంత అవసరమో అంత వాడుకో. God also knows. దేవుడు కూడా తెలుసు. But the remaining, let it flow. మిగతాది అది ధారాళంగా ఇవ్వడానికి ప్రయత్నించే. Okay, one brother was telling like this. ఒక సోదరుడు ఇలా చెప్తా వచ్చా. You can pour water in a glass. చూడు, ఒక గ్లాసులో నీళ్లు పోయగలవు. You can pour it to the full. నీళ్ళతో నింపేయగలవు. After that you have to only stop it. తర్వాత నువ్వు నింపలేవు కదా ఇక. Because ఎందుకంటే there is no place. అందుకంటే ఆ గ్లాసులకి ప్లేస్ లేదు నీళ్లు పోయడానికి. The widow woman where Elijah went to live. మరి ఎక్కడికైతే ఏలియా మరి ఉండడానికి వెళ్ళాడో, the women at Zarephath. సారేపాతు విధవరాల దగ్గరికి. Elijah is telling, మరి ఏలియా అంటా ఉన్నాడు, please make me one chapati. అమ్మా నాకు ఒక అప్పము చేసి పెట్టు. And give it to me first. ఫస్ట్ నేను తినడానికి ఇవ్వు. Then after that you make for yourself. తర్వాత నువ్వు నీ పిల్లడు తినండి అన్నాడు. What a wonderful lady this she is. చూడండి, ఆమె ఎంత అద్భుతమైన స్త్రీ. చూడండి, ఆమె అంటుంది, we have enough of atta. చూడండి, ఆ పిండి మాకు ఎంత పిండి ఉందంటే for me and my son. నాకు నా కుమారుడికి. After that we will not have anything, so we will die. కాబట్టి కొంచెం పిండి ఉంది నాకు నా కుమారుడికి, తర్వాత ఏమీ లేదు, చచ్చిపోతాం. ఏలియా అంటాడు, you don't make for yourself first. మొదట నీ కొరకు నువ్వు చేసుకోవద్దు. You make and give it to me. మొదట అప్పము చేసి నాకు ఇవ్వు అంటాడు. She doesn't ask, then what will we eat? మరి మేమేం తినాలో నీకు ఇచ్చేస్తే. She didn't ask. అట్లా అడగలేదు ఆమె. She did it. ఆమె అట్లా చేసింది. And what happened? ఏమైంది? All through the famine. కరువు తీరే వరకు కూడా the flour and the oil, పిండి నూనె తక్కువ కాలేదు. isn't it? అంతే కదా. Learn to give. కాబట్టి ఇవ్వడం నేర్చుకో. Learn to give sacrificially. త్యాగశీలంగా ఇవ్వడం నేర్చుకో. Care for others. ఇతరుల్ని మరి ధారాళంగా ఇవ్వడానికి. Okay, and don't keep on amassing wealth for yourself. నీ కొరకు నీవే సంపాదనలో పడిపోద్దు. This is for me, this is for me. ఇది నా కొరకే, ఇది నా కొరకే అనుకో. You are blessed if God gives you much. దేవుడు నువ్వు అధికంగా దేవునికి ఇస్తున్నాడు, నువ్వు ఆశీర్వదించబడ్డావు. Here it says, ఇక్కడ అంటాడు కదా in verse 9, 9లో అంటాడు, you are cursed with a curse. అక్కడ అంటాడు కదా, మీరు శాపగ్రస్తులని అంటాడు. You are cursed with a curse. మీరు శాపగ్రస్తులై ఉన్నారంటాడు. What is that curse? ఏంటంటే శాపగ్రస్తం. Because I have robbed God. ఎందుకంటే నేను దేవుడి దొంగిలిను కాబట్టి. Haggai chapter 1. హగ్గై 1వ అధ్యాయంలో verse 6 I think says, అక్కడ 6వ వచనం చెప్తుంది, you earn money. నువ్వు ధనాన్ని సంపాదిస్తున్నావు. And you are putting it in a bag full of holes. మరి చిల్లులో ఉన్నటువంటి సంచిలో వేస్తా ఉన్నావు. By the 20th of the month, మరి 20వ తారీఖు, నెల 20వ తారీఖు వచ్చేసరికి you are begging money from others. ఇతరుల దగ్గర అడుక్కుంటా ఉన్నావు. Brother, please give me some money. No, సోదరుడా కొంత అప్పు ఇవ్వరాదా? What brother, just now you got salary. బ్రదరు మొన్న కదా జీతం తీసుకున్నావు. What did you do with that salary? దాంతో జీతంతో ఏం చేసావు? I put it in a bag of holes. నేను ఏం చేశానంటే చిల్లున్న సంచిలో వేసేసాను. Because I robbed God. ఎందుకంటే దేవుని దగ్గర దొంగతనం చేస్తాను కదా. నేను దేవుని దగ్గర దొంగిలాను కదా. దేవుడు నన్ను ఇప్పుడు శపించాడు. Don't get the curse of God. దేవుని యొక్క ఆ యొక్క శాపాన్ని తెచ్చుకోవద్దు. If God be for us, దేవుడు మన పక్షంగా ఉండగా, then who can be? మనకి విరోధి ఎవడు అంటాడు. కరెక్టా? అంతే కదా. ఉందా లేదా బైబిల్లో? బైబిల్లో ఉంది కదా అట్లా అని. ఉందా? వెరీ షూర్? No, it is not there. If God be against us, ఒకవేళ దేవుడు మనకి వ్యతిరేకంగా విరోధంగా ఉంటే, then అప్పుడు who can be? ఇప్పుడు మనకు పక్షంగా ఎవరు ఉంటారు? No human being can help you. ఏ మానవుడు కూడా మన సహాయానికి రాడు. That is what exactly happened with me. నాకు జరిగింది అదే. My Lord turned against me. దేవుడే నాకు విరోధి అయిపోయినాడు ఒక టైంలో. He said, I gave you all the facility. చూడు, నీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాను కదా. all the money you wanted. నీకు ఎంత డబ్బు కావాలంత ఇచ్చాను కదా. You did not honor me. నువ్వు నన్ను ఘనపరచలేదు. You were looking at somebody else. నువ్వు వేరే వాళ్ళకి చూస్తున్నావు. Whenever I meet people,
ఎప్పుడైనా those days, ఆ రోజుల్లో ఎవరైనా మనుషులు నాకు కావాలంటే the first thing I used to ask him, వాళ్ళు నేను ఏమని అడిగేవాడిని అంటే, how much are you drawing, brother? సౌరుడా నీకు ఎంత జీతం అని అడిగేది. What is your salary, brother? నీ జీతం ఎంత? In those days, Chandrababu Naidu brought this high-tech city in what do you call Hyderabad. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో హైటెక్ సిటీ కట్టాడు. The moment high-tech city came, హైటెక్ సిటీ ఎప్పుడైతే the వచ్చిందో salary doubled. ఈ జీతాల్లో డబుల్ అయిపోయినాయి. People, small, young children, చిన్న చిన్న యవనస్తులే they are drawing 50,000, 60,000. 50,000 Some of సంపాదించేసేవాడు. them are drawing in lakhs. కొంతమంది లక్షలు 2 సంపాదించేవాడు. lakhs, 3 lakhs. 2 లక్షలు 3 లక్షలు. And then I said, why I cannot draw this? నేను అనుకున్నాను, నేను ఎందుకు అంత Why సంపాదించకూడదు, cannot I draw this? నేను ఎందుకు అంత సంపాదించకూడదు. I came on leave from the bank. నేను బ్యాంక్ నుంచి ఒక దినాన్ని వచ్చాను. I took leave, 5 years leave and came out. బ్యాంక్ నుంచి 5 సంవత్సరాలు లీవ్ తీసుకొని బయటకు వచ్చా. And you know what happened? ఏమైంది తెలుసా? One check bounced. ఒక చెక్ బౌన్స్ అయిపోయింది. And the bank called me. బ్యాంక్ వాళ్ళు నన్ను పిలిచారు. It is a big crime in the bank. బ్యాంకులో అది చెక్ అలా బౌన్స్ అవడం చాలా నేరము. Okay, they said you are dismissed. బ్యాంక్ నుంచి నేను తీసి పారేస్తానన్నారు. See, when all things are against you, చూడండి, పరిస్థితులన్నీ నీకు విరోధంగా I ఉంటే, don't have a job, ఉద్యోగం లేదు, bank says you are dismissed. బ్యాంక్ అంతా నువ్వు బయటకు పో, ఉద్యోగం లేదంది. Nobody is prepared to give me a job now. ఎవరు కూడా ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టపడలే. All bank balance empty. బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయింది. All gold gone. బంగారం లేదు. All this one gone. Fixed deposits. ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని కూడా ఖాళీ Nothing అయిపోయినాయి. is there at home. ఇంటికాడ ఏమీ లేదు, Nothing is there. ఏమీ లేదు. What to do now? ఏం చేయాలా? Every night, మరి ప్రతి రాత్రి on my knees, మోకాళ్ళ మీద me and my wife, నేను నా భార్య, Lord, help us to run tomorrow. ప్రభా రేపు గడిచేదానికి సహాయం చేయి. Daddy is on the bed. మరి మా నాన్నగారు అప్పటికి సిక్కే మంచం మీద ఉన్నాడు. And my mother is also on the bed. మా అమ్మగారేమో ఆమె చెయ్యివిరిగా మంచం I మీద. have to take care of both of them. వాళ్ళిద్దరి గురించే నేను బాధ్యత వహించాలి. Money will come surprisingly. డబ్బు ఆశ్చర్యకరంగా రావాలా. One sister came one day at home. ఒక సహోదరి మా ఇంటికి వచ్చారు ఒక And దినాన. she asked my son, what are you doing? కుమారుడా ఏం చేస్తున్నావు అని అడిగింది ఆమె. He said, auntie, I have to join 10th standard, but daddy doesn't have money. మరి నా పిల్లోడిని అడిగింది ఏం చేస్తాను అంటే, కానీ మా పిల్లోడు అన్నాడు కదా, నేను స్కూల్ జాయిన్ అవ్వాలా, మా నాన్న కదా డబ్బులు లేవని చెప్పి అన్నాడు. Because mommy and his father and mother are sick. మా నాయనమ్మ మా అమ్మ వాళ్ళందరూ సిక్ అయిపోయి ఉన్నారు. That sister came next day. ఆ సోదరి మన్నాడు వచ్చింది. She took my boy. నా కుమారుడిని తీసుకెళ్ళి She admitted him in a wonderful college. ఒక మంచి కాలేజీలో నా పిల్లగాడిని జాయిన్ She చేసి, paid everything for her. ఆ పిల్లగాడికి అన్ని తానే జాయిన్ చేసింది. And you know, today ఇది నాన్న I am out of 18 lakhs. నేను ఆ 18 లక్షల నుంచి విడుదల పొందాను. I have sufficient money. నా దగ్గర సమృద్ధి అయిన డబ్బులు God ఉన్నాయి. has blessed me so much. దేవుడు ఎంతో My ఆశీర్వదించాడు. children are all married. నా పిల్లలందరూ వివాహం అయిపోయింది. I paid some money for them to get married. వాడి వివాహానికి కూడా నేను డబ్బులు చెల్లించాను. Even a very simple marriage costs you about 3 lakhs nowadays. చూడండి, ఒక మామూలు పెళ్లి చేయాలన్నా 3 లక్షలు అవుతుంది కదా. Because I was from the boys side. నేను ఆ అబ్బాయిల వైపు ఉన్నాను. So our expenditure is less. మా యొక్క ఖర్చు కొంచెం తక్కువే. All married. మరి అందరూ వివాహాలు అయిపోయినాయి. And you know what the Lord did? ప్రభు ఏం చేశాడో తెలుసా? I could not buy a house. నేను ఇల్లు కొనలేకపోయాను. I was praying to God. నేను ప్రభుకి ప్రార్థిస్తాను. God gave me a promise, 7:11 of First Samuel. మొదటి సమయాలు 7:11 నేను I అడిగి will దేవుని build you a house, the Lord said. ప్రభు అన్నాడు కదా, నీకు ఇల్లు నేను ఇస్తానన్నా. From 2001. 2001 నుండి 2001 my house fell there. అక్కడ అహ్మదాబాద్ నీళ్లు పడిపోయింది. Okay, from that time I was praying to God. ఆ రోజు నుంచి కూడా నేను అడుగుతా ఉన్నా Lord దేవుని. said, I will give you a house. ఆ ప్రభు అన్నాడు కదా, ఒక ఇల్లు నేను ఇవ్వనై. Lord, I am waiting upon your promise. ప్రభు నీ వాగ్దానం నెరవేర్పు కొరకు In the కనిపెడుతున్నా. month of December last year, పోయిన సంవత్సరం డిసెంబర్లో my children all got together. నా పిల్లలందరూ కూడా కూడి వచ్చారు. We were just discussing, Daddy, what sort of a house will be sufficient for you? డాడీ మీకు ఎటువంటి ఇల్లు అయితే బాగుంటుందని చెప్పి అడిగారు పిల్లలు. My children talk big. మా పిల్లలు అది ఎక్కువగా గొప్పగా మాట్లాడతారు అనుకోండి. They'll say, you must have a bungalow. పెద్ద బంగ్లాగా ఉండాలి మనకు అంటారు వాళ్ళు. All of a sudden in the month of January, మరి జనవరిలో మరి అకస్మాత్తుగా my sons take me నా to an కుమారుడు apartment. ఒక అపార్ట్మెంట్ తీసుకెళ్ళాడు. And they said, Daddy, this is your apartment. డాడీ ఈ అపార్ట్మెంట్ నీకే అన్నారు. 2-bedroom house. 2 బెడ్రూమ్ ఇల్లు అది. 1500 square feet. 1500 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇల్లు. They purchased and gave it to me. వాళ్ళు కొని నాకు ఇచ్చారు వాళ్ళు. How wonderful, no? ఎంత ఆశ్చర్యమో చూడండి. What a way God replenishes. దేవుడు ఎట్లా తిరిగి సమకూరుస్తాడో చూస్తారా? Honor God. దేవుని గణపరచు. Honor God. దేవుని గణపరచు. Till now, ఈనాటి వరకు from that day,
ఆనాటి నుండి till today, ఈ రోజు I వరకు have never stopped giving my tithe. నేను నా 10వ భాగం ఇవ్వడం నేను మానలేదు. I have never stopped giving my offerings. నా యొక్క ప్రతిష్ఠార్పణ కూడా ఇతరులకు ఇవ్వడం మానలే. Whenever somebody is in trouble, ఎవరైనా సమస్యల్లో ఉంటే me and గనక my wife are the first people to run. నేను నా భార్య ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. If it costs something, we do it. ఒకవేళ ఏదైనా ఖర్చు అయితే మేమే పెట్టుకుంటాం. We have educated certain girls. కొంతమందిని పిల్లలు కూడా చదివించాం. We have paid fees for many children. చాలా మంది పిల్లలకి ఫీజులు కట్టాం. Today they are all grown up. వాళ్ళందరూ కూడా ఎదిగిపోయినారు. వాళ్ళు the blessing is coming to me. ఇది నా ఆశీర్వాదం నాకు దొరుకుతా. Why do you want to leave it? ఎందుకు దాన్ని పోగొట్టుకుంటా? Store up treasures for yourself in పరలోకములో నీకు మీ కొరకు ధనాన్ని సంపాదించుకోండి. ఎట్లా సంపాదించుకుంటారు? ఎట్లా సంపాదిస్తాం? By giving it to others. ఇతరులకు ఇవ్వడం By ద్వారా, taking care of others. ఇతరుల విషయంలో బాధ్యత వహించడం ద్వారా. Can we do it? అలాగ చేయగలమా? This is biblical principle. ఇది మరి వాక్యానుసారమైన పద్ధతి. Your first salary here. మొట్టమొదటి జీతము దేవుని కానుకపెట్టులో. First month tithe and offering here. మొదటి నెల జీతములో 10వ భాగము దేవుని మందిరపు కానుకపెట్టులో. And then you must take care of those 5 people. మిగతా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి విషయంలో కూడా బాధ్యత. Increment full here. ఇంక్రిమెంట్ వస్తే గనక మొదటి ఇంక్రిమెంట్ దేవుని కానుకపెట్టులో. Okay, and then you must take care of others also. ఇతరుల విషయంలో కూడా నువ్వు బాధ్యత వహించాలా. Give to others. ఇతరులకు ఇవ్వు. Give and it shall be. అది మీకు ఇస్తే మీకు మరలా ఇవ్వబడును. ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. 6:38 Luke. లోక 6:38 ఉంది కదా. Give. ఇవ్వండి అది మీకు మరలా ఇవ్వబడుతుంది. ఎట్లా? ఎట్లా? What in Telugu it is very nice. అదులుంచి కుదులుంచి, you know? How many of you know that verse? మరి Luke 6:38. లోక 6:38 ఎంతమందికి తెలుసు? ఇది మెమరీ వర్స్ మా. ఇది కంఠస్థ వాక్యం. అదులుంచి కుదులుంచి ఓవర్ఫ్లోయింగ్, ఐ డోంట్ నో వాట్ తెలుగులో ఉంది. 6:38 లోక 6:38లో చూస్తే క్షమించుటప్పుడు మీరు క్షమింపబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి దిగజారినట్లు. కుదిలించి గో స్లోలీ బ్రదర్. అణిచి అనుంచి కుదిలించి దిగజారునట్లు దిగునారం అంటూ నిండు కొలతను నిండుకొనిగిను మనుషులు. ఎవరు? మనుషులు. ఎవరు? మనుషులు. దేవుడు లేదు. దేవుడు లేదు. దేవుడు కాదు. ఎవరు? మనుషులే. మనుషులనే. మనుషులు మీ ఓడిలో కొలుతురు అంట. Your boss will call you and say, I am giving out of turn increment. నీ బాస్ ఉద్యోగంలో అంటాడు కదా, ఇదిగో నీకు మరి అకస్మాత్తుమైనటువంటి ఇంక్రిమెంట్ అవుట్ ఆఫ్ 10 ప్రమోషన్. నీకు సమయం కాని సమయంలో నీ ప్రమోషన్ ఇస్తున్నాను అంటాడు. వెరీ వెల్, సో ఐ గివ్ యు ఎ కార్. నువ్వు బాగా చేస్తున్నావు కాబట్టి ఇంకో కార్ ఇస్తున్నాను అంటాడు. ఐ హావ్ ఎర్న్డ్ ఎవ్రీథింగ్ లైక్ దిస్, ఐ యామ్ టెల్లింగ్ యు. లేరా నేను నిజం చెప్తా ఉన్నా, అట్లాగే నేను సంపాదించగలిగాను. ఫ్రమ్ అదానీస్ ఐ కేమ్ టు GMR ఎయిర్పోర్ట్. అదానీస్ నుంచి GMR ఎయిర్పోర్ట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యా. దట్ ఇస్ GM రావ్. మల్లికార్జునరావు కంపెనీ ఉంది కదా, అందులో ఐ యూస్ టు గెట్ ఇంక్రిమెంట్ ఆఫ్ 21%. 21% ఇంక్రిమెంట్ నాకు దొరికేది. డు యు నో? అండ్ ఐ వాస్ డ్రాయింగ్ ఆఫ్ కోర్స్ ఇన్ 6 figure salary. నేను 6 సంఖ్యల జీతాన్ని తీసుకునేవాడిని. లాస్ట్ జూన్, పోయిన జూన్లో ద కంపెనీ ఇన్ విచ్ ఐ వాస్ వర్కింగ్, నేను ఏ కంపెనీలో పనిచేస్తున్నానో, దే సెడ్, sir you have become very old now. వాళ్ళు అన్నారు కదా, అయ్యా మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు వృద్ధుడైపోయినావు. మీరు what do you call వృద్ధు అయినారు. మీరు వృద్ధులైపోయినావు కదా, ముసలోడు అయినారు. get out. అదే ముసలోడైపోయినావు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అన్నారు. I was wondering, నేను Lord, how do I run my family? అయ్యా మరి ఇప్పుడు నా కుటుంబాన్ని ఎట్లా నడుపుకోవాలి? Salary is gone. ఇప్పుడు జీతం లేదు కదా. My Lord said, నా ప్రభువు అన్నాడు, because you have put your heart on the salary, నీ మనసంతా జీతం మీద పెట్టావు గనక so I have taken away that salary. ఆ జీతం తీసేశాను అన్నాడు. From June last year, పోయిన సంవత్సరం జూన్ నుండి in October my son got married. అక్టోబర్లో నా కుమారుడికి పెళ్లి అయింది. I paid for him. దానికి నేను ఖర్చు పెట్టాను. Okay, and we did some work in this new house. మరి కొత్తగా ఇల్లు ఫ్లాట్ తీసుకున్న దాంట్లో కొంత పని చేయించాను. God gave me money. దేవుడు నాకు ధనం ఇచ్చాడు. Every month I am getting money. మరి ప్రతి నెల కూడా డబ్బులు ఇస్తా ఉన్నాను. I don't know from where it comes. ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. First 2 months was horrible. మొదటి 2 నెలలు కూడా చాలా కష్టాలు పాలైపోయాయి. Lord, what will I do? I don't have money, Lord. ప్రభువా నాకు ధనం లేదు, ఏం చేయాలా? How do I run my family? I have to maintain 2 cars. చూడు నా కుటుంబాన్ని అట్లా నడపాలి, 2 కార్లు మెయింటైన్ చేసుకోవాలి. What do I do, Lord? ఇప్పుడు ఏం చేయాలా? My wife says, you are a foolish man. నా భార్య నువ్వు చాలా బుద్ధిహీనుడు అయ్యా అంది.
again you are crying? నువ్వు మళ్ళా ఏడుస్తా ఉన్నావే. God knows. దేవునికి తెలుసు కదా. God knows everything. దేవునికి అన్నీ తెలుసు కదా. All of a sudden some money is coming from somewhere. మరి అనుకోకుండా వేరే స్థలం నుండి ధనం వస్తా ఉంది. How wonderful it is. ఎంత అద్భుతమో చూడండి. Walk with the Lord like this. అలాగే దేవునితో అట్లాగా అడుగు. See the miracles of the Lord. ఆ దేవుని అద్భుత కార్యాలు చూడు. And enjoy the company of the Lord. ఆ దేవునికి సహవాసములో ఆనందించు. Give to others. ఇతరులకు ఇవ్వు. Bless others. ఇతరులను ఆశీర్వదించు. Be a blessing unto others. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండు. And get the blessing from the Lord. ప్రభు ద్వారా Fight ఆశీర్వదించబడు. with the Lord whenever it is necessary. ఎప్పుడైనా కూడా కష్టం దేవునితో పోరాడు. Fight with the Lord. దేవునితోనే Tell him, పోరాడు. Lord, your Bible is telling like this. Why you are not doing like that? ప్రభా నీ లేఖనం ఇట్లా చెప్తుంది కదా, ఎందుకు నువ్వు చేయడం లేదని అడుగు. You know, I sometimes catch hold of the leg of God. నేను కొన్నిసార్లు దేవుని కాళ్ళు గట్టిగా పట్టుకుంటాను. Like Jacob, no? యాకోబులా పట్టుకుంటాను. What did he do? ఏం చేశాడు He caught hold యాకోబు? of the leg of that angel. మరి దేవుని దూత కాళ్ళు గట్టిగా And he పట్టేసుకున్నాడు. said, I will not leave you. నేను విడిచిపెట్టను. Unless you bless me now, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప I am not going to leave you. నేను విడిచిపెట్టేది లేదు. Be very radical, very strong. నువ్వు ఎంతగానో రాడికల్ గా ఉండు, గట్టిగా ఉండు. గట్టిగా ఉండు. గట్టిగా ఉండు. Tell the Lord, Lord, you have to bless me, Lord. ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. I am doing this, you have to bless me. నేను ఇట్లా చేస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను దీవించాలి. Without doing, don't go fight with the Lord. అలాగూ చేయకుండా దేవునితో పోరాడొద్దు. Without giving to others, ఇతరులకు ఇవ్వకుండా don't ask the Lord to bless you also. దేవుడిని నిన్ను ఆశీర్వదించాలని కూడా అనుకోవద్దు. Don't ask. అసలు అడగొద్దు. Why? ఎందుకు? You are not entitled. ఎందుకంటే దానికి సరిపడేవాడు కావు, యోగుడు కాదు. You are not entitled. దానికి యోగుడు కావు. Okay? May the Lord bless us. దేవుడు మనల్ని అట్లాగూ దీవించును గాక. I hope I have been able to teach you something. ఏదో కొద్దిగా నేను చెప్పగలిగానని అనుకుంటున్నాను నేను. Don't take loans, please. దయచేసి అప్పులు చేసేయొద్దు. Don't take loans. అప్పులు తీసుకోవద్దు. Okay? Why? ఎందుకనంటే Our God doesn't believe in loans. మన దేవునికి అలాగ అప్పులు You తీసుకోవడంలో want to buy a scooter? ఒక స్కూటర్ కొనాలనుకో, You want to buy a car? కారు కొనాలనుకో, Save money. కొంత ధనం ఆదా చేయి. Save money. కూడా డబ్బుని మిగిల్చుకో. When you have sufficient money, అది సమృద్ధి అయిన డబ్బులు ఉన్నప్పుడు go to the shop. షాప్కి వెళ్ళు. Tell him, అతనితో I చెప్పు, will pay you full money. నేను పూర్తి డబ్బులు కడతాను. How much of discount you are giving me? నువ్వు ఎంత డిస్కౌంట్ ఇవ్వగలవు? You know, he will give you discount immediately. వాడు వెంటనే డిస్కౌంట్ ఇస్తా, డబ్బులు ఇచ్చేస్తాయి. He'll give you immediately. వెంటనే ఇస్తాడు వాడు. No loans, please. నాకు ఎటువంటి అప్పులు లేవు. No personal loan. వ్యక్తిగత No అప్పులు, consumer loan. ఈ కన్స్యూమర్ The లోన్లు. only loan is మరి ఒకే ఒక అప్పు ఏంటంటే when you're buying a house. మరి When you're buying a house. అవనికి ఇల్లు కొన్నప్పుడే. Why? ఎందుకు? Because house appreciates. మరి ఇల్లు మరి పొగుడుతుంది, అది మెచ్చుకుంటుంది. What do you call appreciation in Telugu? తెలుగులో మీరు చూడండి, ఎప్రిషియేషన్ అంటే Today if I ఏమంటారు? buy for 10 lakhs, tomorrow it will become 12 lakhs. ఇక్కడ కనుక రోజు 10 లక్షలు కొన్నామనుకో, అది రేపు 12 లక్షలు అయిపోద్ది. But the car, కానీ కార్ అయితే today if I buy for 10 lakhs, 10 లక్షలు కొన్నాను the అనుకో, moment it comes out of the showroom, షోరూమ్ నుంచి నా ఇంటికి వచ్చేసరికి it becomes 8 lakhs. 8 లక్షలు అయి కూర్చుంటది. తెలుసు కదా? Second hand. సెకండ్ హ్యాండ్ అది. Moment it is out of there. అక్కడి నుంచి బయటపడగానే You bought a washing machine ఒక వాషింగ్ మెషిన్ కొన్నాం అనుకో, in the showroom, షోరూమ్ లో it is 40,000. అది 40,000. You bring it home, ఇంటికి you want వచ్చేసరికి to sell it next day, మన్నాడు అమ్మాలనుకుంటే people will not even take it to you from you for 20,000. 20,000 కూడా నీకు కొనడానికి ఇష్టపడరు. Don't take loan. అప్పు తీసుకోవద్దు. Think 100 times. 100 సార్లు ఆలోచించు. Our God doesn't believe in loans. మన ప్రభు అప్పులు చేయడంలో ప్రభుకి ఇష్టం కాదు. If you have, you buy. నీకు డబ్బులుంటే కొనుక్కో. If you don't have, డబ్బు లేవనుకో, live like that. అట్లానే ఉండు. Live like that. అట్లానే ఉండు. Pray to God. దేవునికి God will ప్రార్థించు. give you. దేవుడే నీకు ఇస్తాడు. He's a wonderful God. ఆయన అద్భుతమైన దేవుడు. May the Lord bless us. దేవుడు మనల్ని May the దీవించుగాక, Lord teach us. మనకి నేర్పును గాక. May the Lord prosper us. మరి దేవుడు మనల్ని అభివృద్ధి చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాము. Thank you all those who have taken care of me. నా విషయంలో బాధ్యత వేసిన మీకు మీకు Brother వందనాలు. Daniel, డానియల్, Brother Ramakrishna, రామకృష్ణ గారు, and Brother Isaac. మరి Brother Isaac, ఐజాక్ బ్రదర్, who drives the car, na? ఐజాక్ డ్రైవర్ బ్రదరు. Okay, thank you so much. మీకు చాలా వందనాలు. Night 11 o'clock or 11:30 is my train. మరి రాత్రి 11 గంటలకు నా ట్రైన్ ఉంది. Okay, pray for me. I'll keep praying.